Good morning AP, good morning Andhra, good morning India, good morning Molnivasi, Jai Molnivasi. Judge mowed down by auto. HC says attack on judiciary. అవును, ఇది జుడిషియరీ మీద అటాకే. జార్ఖండ్లో మరి జిల్లా జడ్జిని మరి ఏడీజీ ఉత్తమ్ ఆనంద్ గారిని ఆటోతో చంపిన దాంట్లో క్రోనీ కార్పొరేట్స్ పొలిటీషియన్స్ యొక్క హస్తం ఉన్నది, క్రిమినల్స్ యొక్క హస్తం ఉన్నది. ఈ జడ్జ్ వాజ్ హ్యాండ్లింగ్ కేసెస్ లింక్డ్ టు నేతాస్ అండ్ గ్యాంగ్స్టర్స్. రాజకీయ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, గ్యాంగ్స్టర్స్, రౌడీ మూకులు, అవినీతి పరుల యొక్క కేసులు ఆయన డీల్ చేస్తున్న దాంట్లో ఆయన్ని డే లైట్లో ఎంత దారుణంగా చంపటము, ఇది హోమ్ మినిస్టర్ అమిత్ షా రిజైన్ చేయాల్సినంత దుష్పరిణామము. పిఎం మోడీ బాధ్యత తీసుకొని మరి రిజైన్ చేసి కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సిన సమయం ఇది. మరి ఈ గోవాలో ఈ లోయా కేసు, మరి గుజరాత్లో షేక్ సోహరాబుద్దీన్ ఫేక్ ఎన్కౌంటర్ కేసులో అమిత్ షా ఇప్పటి హోమ్ మినిస్టరు, అప్పటి గుజరాత్ హోమ్ మినిస్టర్గా ఉన్న ఈ అమిత్ షా ఈ ఫేక్ ఎన్కౌంటర్లో తప్పించుకోవటానికి లోయాని హత్య చేసినట్టుగా ఈ జడ్జి గారి హత్య కూడా ఉంది. కాబట్టి దీన్ని వెంటనే ఒక ఇంటర్నేషనల్ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి 16 రోజుల్లో ఆ గ్యాంగ్స్టర్స్ని, ఆ రాజకీయ నాయకుల్ని శిక్షిస్తే కానీ ఈ జుడిషియరీని బతికించలేమనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఎల్జేడి శరద్ యాదవ్, ఎల్జేడి ఆంధ్రప్రదేశ్ రత్నం బోరగా. అదేవిధంగా జడ్జెస్ అవినీతి పరులుగా ఉండి జడ్జెస్ బెయిల్ ఇవ్వటానికి, జడ్జెస్ కేసులని తారుమారు చేయడానికి అవినీతి పరులుగా ఉన్న దాంట్లో కూడా యురేషియన్స్ జడ్జిలుగా ఎక్కువగా ఉండటమే ప్రధాన కారణం. కాబట్టి జుడిషియరీ సిస్టమ్ అంతటిలో డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అన్ని కులాలకు న్యాయమైన వాటా వచ్చే విధంగా జడ్జెస్ యొక్క నియామకం కూడా యూపీఎస్సీ ఐఏఎస్లను సెలెక్ట్ చేసిన విధంగానే చేసే విధంగా చేయాలని, కొలీజియంని కూడా అంతం చేయాలని ఎల్జేడి లోక్తాంత్రిక్ జనతాదళ్ ఆంధ్రప్రదేశ్ పిలుపునిస్తుంది. ఏపీఎఫ్ అధిక ఓటు ప్రజల పార్టీల ఫ్రంట్ కూడా డిమాండ్ చేస్తుంది. 146% అప్లికెంట్స్ ఇండియాలో చదువుకోవటానికి రైజ్ అయినవి. మరి ఈజింగ్ ఆఫ్ ఎలిజిబిలిటీని తగ్గించడం వలన ఇది జరిగింది. ఇది మంచి పరిణామం అని, మరి ఆంధ్రప్రదేశ్లో కూడా విదేశీయులకు చదువుకోవడానికి అవకాశాన్ని కల్పించి ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంత్ను కూడా పెంచాలని, ఎడ్యుకేషన్ మాఫియాని అంతం చేయాలని, సమాన మేలిమి విద్య అందించడానికి, విదేశీయులకు కూడా అందించడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీస్ని, దేశంలో ఉన్న యూనివర్సిటీస్ని, సెంట్రల్ యూనివర్సిటీస్ని బలోపేతం చేయాలని మేము ఎల్జేడి డిమాండ్ చేస్తున్నాము. ఏపీఎఫ్ అధిక ఓటు ప్రజల పార్టీల ఫ్రంట్ ఏపీఎఫ్ డిమాండ్ చేస్తున్నాము. నేపాల్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఇథియోపియా నుంచి, భూటాన్ నుంచి, యుఎస్, యూకే, ఈజిప్ట్, స్విట్జర్లాండ్, ఇండోనేషియా, శ్రీలంక, సౌత్ కొరియా, సింగపూర్, నెదర్లాండ్, జపాన్, ఇటలీ, హంగరీ, డెన్మార్క్, బ్రెజిల్, రష్యా, జర్మనీ, కెనడా, అర్జెంటీనా, చైనా, ఆస్ట్రేలియా, మెక్సికో నుంచి కూడా భారతదేశానికి స్టూడెంట్స్ రావటాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్, ఇండియన్స్ బానిసలుగా మైగ్రెంట్ అయ్యి యుఎస్కి, యూరోప్కి, కెనడాలకి, ఆస్ట్రేలియాలో ట్రావెల్ చేయడాన్ని మానుకోవాలనేసి తల్లిదండ్రులు మరి విద్యార్థులు కూడా మైండ్ సెట్ను మార్చుకొని మీకు ఎంతో ఖర్చు పెట్టి భారతీయులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ట్యాక్సులు కట్టి మిమ్మల్ని చదివించిన దానికి మీరు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, భారతీయ ప్రభుత్వం కూడా ఈ టాలెంట్ డ్రైన్ కాకుండా పబ్లిక్ సెక్టార్స్ని స్థాపించి, ఆ డిఆర్డిఓలను స్థాపించి విద్యార్థులందరికీ పబ్లిక్ సెక్టార్లో మరి ఉద్యోగ కల్పన కూడా కృషి చేయాలని, హైయర్ స్టడీస్కి కూడా సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ చిల్డ్రన్, ఎస్టీ చిల్డ్రన్ మోర్ లైక్లీ టు బీ స్టంటెడ్. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బీసీ పిల్లలు
పొట్టిగా బలహీనంగా ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, అలా ఉంటున్నారు. దీనికి కారణం మరి టాయిలెట్స్ వీళ్ళ ఇళ్లలో లేకపోవటం, వీళ్ళకి సరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో లేకపోవటం కారణమని ఒక స్టడీ తెలియపరుస్తుంది. ప్రత్యేకంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఈ కుల అసమానతలు ఎక్కువ. ఈ కుల అసమానతలు బీమారు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా ఉన్నవి. బీహార్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, ఉత్తరప్రదేశ్లో. ఈ కుల అసమానతల వల్ల ఎస్సీ ఎస్టీ ఇళ్లలో 60% వరకు టాయిలెట్స్ లేవు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే దుస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని. అదేవిధంగా వీళ్ళ తల్లిదండ్రులు కూడా చదువుకున్నది తక్కువ. 50% మందే వీళ్ళ తల్లిదండ్రులు చదువుకున్నారు. కాబట్టి రెసిడెన్షియల్ స్కూల్స్ని డెవలప్ చేయాలనేసి తెలంగాణలో ఏ విధంగా అయితే ఆర్ఎస్ ప్రవీణ్ గారు రెసిడెన్షియల్ స్కూల్స్ని ఇంప్రూవ్ చేశాడో అలాంటి ఒక మంచి సైనికుడిని, మంచి ఆఫీసర్స్ని రెసిడెన్షియల్ స్కూల్స్కి యాజమాన్యంలో మరి అడ్మినిస్ట్రేటర్స్గా పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఇంప్రూవ్ చేయాలి అనేసి, కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని సవరించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. 2880 PALs రైట్స్ వయలేషన్ మీద, రాజ్యాంగపు హక్కులు హరిస్తుంటే PAL వేసి మా రాజ్యాంగపు హక్కులు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ హరిస్తున్నాయి అని వేస్తే హైకోర్టుల్లో 10,000 కేసులు పెండింగ్ ఉంటే, దాదాపు 3,000 కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంటే ఇది జ్యుడిషియరీ సిస్టమ్ అంతటికి సిగ్గుచేటు, అసమర్థతకి కారణము. యూరేషియన్ జడ్జెస్ ఇది 3% భారతీయులుగా ఉండి భారతీయులు కాని జడ్జిలు ఈ సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఉండటమే దీనికి ప్రధాన కారణమని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సఫిషియెంట్గా లేకపోవడమే ఇంకో ప్రధాన కారణమని భారత ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జ్యుడిషియరీ సిస్టమ్కి కావాల్సిన పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వెంటనే ప్రొవైడ్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నాము. ఎల్జేడి శరద్ యాదవ్, ఎల్జేడి రత్నం బోరగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, షాని, మోడీని డిమాండ్ చేస్తున్నాము. రాజ్యసభకి మరి లా మినిస్టరు రిజిజు ఇచ్చిన లెక్కలు ఆ ప్రభుత్వం యొక్క అసమర్థతను తెలియజేస్తున్నాయి, జ్యుడిషియరీలో ఉన్న రోగాన్ని తెలియజేస్తున్నవి. ఒక్క కేసు కూడా పెండింగ్ లేకుండా చేయాలని మరి CJA రమణ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. కొన్ని రాష్ట్రాల హైకోర్టులు ఈ డేటాను కూడా మెయింటైన్ చేయకపోవటం నిర్లక్ష్యం అని, ఇది యురేషియన్స్ యొక్క దౌర్భాగ్యము, భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నవి, జ్యుడిషియరీని పట్టి పీడిస్తున్నవి అని. ఈ జ్యుడిషియరీలో యురేషియన్స్కి అసలు జ్యుడిషియరీ మైండ్ కానీ హార్ట్ కానీ లేదు కాబట్టి వాళ్ళని తొలగించాలని, DNA కార్డు ఉన్న వాళ్ళని మాత్రమే జడ్జిలుగా నియమించాలని డిమాండ్ చేస్తున్నాము. PM నరేంద్ర మోడీ 27% OBCలకు ఇచ్చాము అని, ఈ మెడికల్ సీట్లో ఇచ్చాము అని, ఇది ఇమీడియట్లీ హెల్ప్స్ యువకులకి అని, ఇది సామాజిక న్యాయాన్ని తీసుకొచ్చిందని చెబుతున్నాడు. దీన్ని మేము స్వాగతిస్తూ ఆయన్ని మేము అభినందిస్తున్నాం. కానీ 50% ఉన్న OBCలకి 27% ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటు కాదా? డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్, బీసీల న్యాయమైన వాటాను వాళ్ళకి ఇవ్వకపోవటం దుర్మార్గం కాదా అని మేము మోడీని ప్రశ్నిస్తున్నాం. RSS, BJP, యురేషియన్ కేంద్ర ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం. 36 మంది ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కూడా 50% బీసీల వాటాన్ని బీసీలకు ఇప్పించమని పార్లమెంట్లో దీనికోసం కేసీఆర్ లాగా గద్దించమని మేము డిమాండ్ చేస్తున్నాము. మెడికల్ ఎడ్యుకేషన్లో మాత్రమే కాదు బీసీలకి వాటా ఇవ్వాల్సింది, సివిల్స్లో ఇవ్వండి, ఉద్యోగాల్లో ఇవ్వండి, జ్యుడిషియరీలో ఇవ్వండి, మెడికల్ మీడియాలో ఎడిటర్స్గా ఇవ్వండి, పార్లమెంట్లో, అసెంబ్లీలో కూడా ఇవ్వండి అని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ డిమాండ్ ఎల్జేడి శరద్ యాదవ్, ఎల్జేడి రత్నం బోరగా చేస్తున్నాము. భారతదేశంలో భారతీయుల జనాభా లెక్కలు తీగిపోవటం, కుల అసమానతలు, కుల హెచ్చు తగ్గులను పోషిస్తున్న ఈ సమాజంలో, ఈ భారతదేశ సమాజంలో జనాభా లెక్కలు కుల ప్రాతిపాదికను తీగిపోవటం, తీసినవి దాచిపెట్టి ప్రజలను మోసగించటము, వాళ్ళకి న్యాయమైన వాటా ఇవ్వకపోవటము భారతదేశ ప్రభుత్వము, ఈ భారతీయ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గం అని, కేంద్ర ప్రభుత్వం యురేషియన్స్ పార్లమెంట్లో అధికంగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని ఆంధ్రప్రదేశ్ 36 మంది ఎంపీలు దీని మీద డిమాండ్ చేయమని, జనాభా లెక్కలు ఆంధ్రప్రదేశ్లో కూడా తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. స్కూల్ ఎన్రోల్మెంట్లోనే 50% ఓబీసీలు,
19% దాదాపు 20% ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు స్కూల్ ఎన్రోల్మెంట్లో ప్రైమరీ స్కూల్లోనే ఉంటుంటే జనాభాలు ఇంకెంతగా ఉంటాయి. కాబట్టి జనాభా లెక్కలు కుల ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్లోను దేశమంతటిలోనూ తీసి ప్రతి కులానికి వారి జనాభా ప్రకారం డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ వ్యవస్థ అంతటిలో ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వ్యవస్థ అంతటిలో అన్ని కులాలకు న్యాయమైన వాటాన్ని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. Israeli Gout agents raid NSO offices over Pegasus controversy. మరి ఈ ఎన్ఎస్ఓ గ్రూపు హెడ్జీలా ఆఫీసు యొక్క ఎక్స్పోర్ట్ లైసెన్స్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం వెంటనే క్యాన్సిల్ చేయాలని ఎల్జేడి శరద్ యాదవ్ డిమాండ్ చేస్తున్నాము. ఈ సర్వీలెన్స్ సాఫ్ట్వేర్ వెండర్ ఎన్ఎస్ఓ గ్రూపు ఈ అసెసింగ్ సెక్యూరిటీ బ్రీచ్ని తొంగలో తొక్కింది. ఇది మీడియా తీసుకొచ్చింది. భారతదేశ ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయ్యింది. భారతీయ లీడర్స్ మీద ఆఫీసర్స్ మీద స్పై జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ దీన్ని కనిపెట్టలేకపోవటం ఇంటెలిజెన్స్ యొక్క ఫెయిల్యూర్ అని దీనికి కేంద్ర హోంమంత్రి మరి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా కూడా రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ 36 మంది ఎంపీలు కూడా దీని మీద మాట్లాడాలని పార్లమెంట్లో వారి యొక్క రాజీనామాని సమర్థుడు, మంచివాడు, నీతిమంతుడైన మరి DNA కార్డు ఉన్న మరి మంచి మినిస్టర్ని మరి ఎన్నుకోవటానికి ఆంధ్రప్రదేశ్ 36 మంది ఎంపీలు కూడా ప్రయత్నం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మీడియా చేసిన ఈ మీడియా తీసుకొచ్చిన ఈ యొక్క తప్పుని మీడియా బయటకు తీసుకొచ్చినందుకు మీడియాను కూడా అభినందిస్తున్నాం. ఇంటర్నేషనల్ మీడియాను అభినందిస్తూ ఈ భారతదేశ మీడియా, ఆంధ్రప్రదేశ్ మీడియా కూడా క్రోనీ కార్పొరేట్ హౌసెస్కి, క్రోనీ కార్పొరేట్ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి, రూలింగ్ పార్టీస్కి బానిసలా కాకుండా సమాన మేలిమి నీతివంతమైన, వేగవంతమైన, నిజమైన న్యూస్ వార్తలు ప్రజలకు అందించడానికి ఎప్పటికైనా ముందుకు రావాలని ఎల్లో మీడియా మరి వైఎస్ఆర్సీపీ మీడియా నుంచి బయటకు వచ్చి ప్రజలకి స్వతంత్రంగా అందించాలని, లేకపోతే మేము ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు 2024లో మీడియాను అంతటా ఆంధ్రప్రదేశ్లో జాతీయం చేస్తాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే మీడియాను నడుపుతుంది. టేకింగ్ ఎన్ఎస్ఓ స్పైవేర్ క్లైమ్ సీరియస్లీ, ఇజ్రాయెల్ టెల్స్ ఫ్రాన్స్. ఇక్కడ ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ని ఫ్రాన్స్ మినిస్టర్ వెంటనే కలిసి ఎందుకు ఈ తప్పు జరిగిందని మరి ఇజ్రాయెల్ వెళ్ళి పట్టుకొచ్చాడు. రాజ్నాథ్ సింగ్ సినిమాలో లేడు, పార్లమెంట్లో ఆయన సమాధానం చెప్పడు. హోమ్ మినిస్టర్ అమిత్ షా పార్లమెంటుకి రాడు, ప్రైమ్ మినిస్టర్ మోడీ పార్లమెంటుకి రాడు. పార్లమెంటు జరుగుతున్నప్పుడు 100% కేంద్ర మంత్రిమండలి పార్లమెంట్లో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ 36 మంది ఎంపీలు మీరు మాట్లాడండి. మంత్రిమండలి లేకపోతే మంత్రి వచ్చేదాకా పార్లమెంటుని చేయండి. ఓం బిర్లా కానీ, స్పీకరు, చైర్మన్ కానీ, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు కానీ మంత్రిమండలి రాకపోతే మీరేం గాడిదలు కాస్తారు సార్? మంత్రిమండలిని పిలవండి, కూర్చోబెట్టండి. స్పై మీద మరి ప్రజల సమస్యల మీద, ఎంపీలు అడుగుతున్న ప్రశ్నల మీద సమాధానాలు చెప్పండి. మంత్రిమండలి అంతా 100%, ఎంపీలంతా 100% అటెండెన్స్ ఉండే విధంగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, లోక్సభ స్పీకరు ఓం బిర్లా కూడా చర్యలు తీసుకోవాలని శరద్ యాదవ్, ఎల్జేడి, రత్నంపూర్గా ఎల్జేడి ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తున్నాం. ఐఐటి హైదరాబాద్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చినందుకు స్వాగతిస్తూ ఆంధ్రప్రదేశ్ ఐఐటి కూడా ఈ విధమైన ఆలోచనలతో ఎన్ఐటి కూడా ఈ విధమైన ఆలోచనలతో ముందుకు రావాలి. ప్రజలకి ఈ కరెంట్ అఫైర్స్లో మరి కరెంటు ప్రాబ్లమ్స్లో పరిష్కారాలు చూపించే విధంగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాము. మరి రెడ్యూస్డ్ కార్బన్ ఫుట్ ప్రింట్ కోసం ఐఐటి మెడ్రాస్ చేసిన కృషిని మేము అభినందిస్తున్నాము. డోర్ టు వేస్ట్ కలెక్షన్ కోసం ఐఐటి చేస్తున్న ఆ క్యాంపస్ని మెయింటైన్ చేస్తున్నందుకు మేము అభినందిస్తున్నాం. అలాగే యూవీ వాటర్ ప్యూరిఫైర్ కావాలి, ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ వద్దు అని ఐఐటి కొత్త ఆలోచనని ప్రజలకు ఇచ్చింది. ఇది మరి భారతీయులందరూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ యూవీ వాటర్ ప్యూరిఫైర్కి ఆఫ్ చేసుకోవడానికి ఆలోచించాలని, మరి కొత్తగా కొనేవాళ్ళు యూవీ వాటర్ ప్యూరిఫైర్ కొనాలని మేము ప్రజలకి తెలియపరుస్తున్నాము. ఆంధ్రులకి తెలియపరుస్తున్నాం, తెలుగు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియపరుస్తున్నాము. మన ప్రకృతిని మన భావితరాలకి మంచిగా అందించడానికి ఆర్ఆర్పిని ఐఐటి హైదరాబాద్ ప్రపోజ్ చేసిన దాన్ని మేము స్వాగతిస్తున్నాము.
రిసోర్స్ రికవరీ పార్క్గా మనం ఏర్పాటు చేయాలనేసి రిసోర్స్ రికవరీ పార్కులు 13 జిల్లాల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. బయోడిగ్రేడబుల్ని కాంపోస్టింగ్గా తయారు చేసుకోవడానికి వెర్మీ కాంపోస్టింగ్ని కూడా వెర్మీ కాంపోస్ట్ టెక్నాలజీని కూడా మనం వాడుకోవాలని మా అమ్మమ్మ కరుణమ్మ దొడ్డ మరి పెదకాకాని గుంటూరులో మరి యాపకాయలు మరి గేదెల పేడ చెత్తను ఎరువుగా వాడి మరి వరి పంటకి ఆమె ఎరువుగా దాన్నే వాడి ఈ రసాయన ఎరువులను తగ్గించి దాదాపు మరి మంచి పంటలు పండించేది. ఆంధ్రప్రదేశ్ అంతా మరి ఇప్పుడు ప్రభుత్వము రైతు కేంద్రాలు పెట్టింది. ఈ రసాయనాలకు ఇచ్చే సబ్సిడీలని ఆపండి, ఎరువులను మరి ఎరువులను పురుగు మందులకు ఇచ్చే సబ్సిడీలను ఆపండి. మరి ప్రకృతి పరంగా పంటలు పండించడానికి కూడా తయారు చేయండి. మావో సింగ్ అనే ఒక విజయవాడ వృద్ధ యువకుడు ఆల్టర్నేటివ్ వ్యవసాయాన్ని కూడా ప్రపోజ్ చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ కేంద్ర వ్యవసాయ మంత్రి కూడా ఇలాంటి అనుభవజ్ఞులు, జ్ఞానుల యొక్క సలహాలు తీసుకొని ఆల్టర్నేటివ్ వ్యవసాయ ఆలోచనల్ని అమలు చేయండి అనేసి రైతులకు అందించమని డిమాండ్ చేస్తున్నాము. అంతేకాని రైతులకు వ్యతిరేకంగా, భారతీయులకు వ్యతిరేకంగా, యూరోషియన్స్కి మరి ఇతర దేశాలకి, క్రోనీ కార్పొరేట్స్కి సానుకూలంగా తీసుకొచ్చిన 3 వ్యవసాయ బిల్లులను కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కూడా మీరు వ్యవసాయ బిల్లులకు వేసిన ఓటును వెనక్కి తీసుకోమని, ఈ పార్లమెంట్లోనే మీరు ఓటును వెనక్కి తీసుకొని రావాలని, లేకపోతే రావద్దని, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాల్లో హామీలన్నీ తీసుకొస్తేనే మీరు ఆంధ్రప్రదేశ్కి రండి, లేకపోతే మీరు అక్కడే ఉండండి అని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది ఎల్జేడి శరద్ యాదవ్, ఎల్జేడి రత్నం బోరగా, ఏపీఎఫ్ ఆంధ్రప్రదేశ్ అధిక ఓటు ప్రజల పార్టీల ఫ్రంట్ డిమాండ్ చేస్తాం. ఈ కృష్ణా గోదావరి వాటర్లు పంచుకోవటంలో ఫుల్ బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేయాలని మరి ఎన్జీటీ, కేఆర్ఎంబికి, ఆర్ఎల్ఎస్ఐ మీద ఇచ్చిన నివేదికని మరి ఈ కేఆర్ఎంబికి హెలికాప్టర్ను మేము ఇస్తామని కేసీఆర్ చెబుతున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్ రైతులకి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయానికి, ఆంధ్రప్రదేశ్ పంటలు ఎండిపోయే విధంగా, ఆంధ్రప్రదేశ్ ప్రజల తాగునీటి అందకుండా గొంతులు ఎండిపోయే విధంగా, ఆంధ్రప్రదేశ్కి చీకటిమయమైపోయి జల విద్యుత్ ఉత్పత్తి చేయలేని విధంగా మరి ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తుంటే, శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి కేఆర్ఎంబిని కూడా డిమాండ్ చేయొచ్చి, ఎన్జీటీకి కూడా డిమాండ్ చేసి ఎందుకు ఈ విధంగా అన్యాయం చేస్తుంది, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖని కూడా డిమాండ్ చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కులను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ 36 మంది ఎంపీలను మేము డిమాండ్ చేస్తున్నాము. మరి T1 కృష్ణా వాటర్ 50% అంటుంది. అయితే హైదరాబాద్కు వస్తున్న రాబడిని కూడా 50% ఇవ్వాలని డిమాండ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ 36 మంది ఎంపీలని, ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలిని, ముఖ్యమంత్రిని మేము డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళకి మేము ఒక సలహా సూచన ఇస్తున్నాము. ఆంధ్రప్రదేశ్కి ఈ విధంగా మాట్లాడుంటే, ఇప్పుడే వైఎస్ఆర్ ఉంటే కనుక లాగి తన్నేనంత, అప్పుడు ఏమైనా తెలంగాణ రావాలంటే ఏమన్నా పాస్పోర్ట్ కావాలా అని అడిగి కూర్చోబెట్టినట్టుగా వైఎస్ఆర్ ఉంటే కూర్చోబెట్టేవాడు. మరి వైఎస్ జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? చేతకాని వాడిగా కేంద్ర మంత్రిమండలి, ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కులను ఎందుకు కాలరాస్తుందో, ఆంధ్రప్రదేశ్కి ఎందుకు అన్యాయం చేస్తుందో సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ 36 మంది ఎంపీలు ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్లో ఈ విషయాల మీద మాట్లాడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దమ్మాలపాటి కేసులో హెచ్సి జస్టిస్ సిహెచ్ మనవేంద్రనాథ్ రాయ్ని జ్యుడిషియరీలో ఇండిపెండెంట్గా బిహేవ్ చేయమని, జ్యుడిషియరీలో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా మీరు వ్యవహరించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. సిజేఐ రమణకు కానీ, ఎల్లో మీడియాకు కానీ, ఎల్లో యొక్క రాజకీయ నాయకులకు కానీ మీరు తలొగ్గొద్దని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మీరు హింసించొద్దని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద మీరు పార్షియల్గా బిహేవ్ చేయొద్దని, రాజ్యాంగబద్ధంగా మీరు తీర్పును తీర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఏసీబీ యొక్క ఎలిగేషన్స్ను, ఎఫ్ఐఆర్ని మరి అమరావతి ల్యాండ్ స్కామ్లో మరి అమరావతి ల్యాండ్ స్కామ్లో ఈ
జరిగిన దాన్ని ఈ మీడియా పబ్లిష్ చేయకూడదని హైకోర్టు చెప్పడం ఇది తప్పని, ఇది రాజ్యాంగ విరుద్ధమని మేము నమ్ముతున్నాము. ఇది జ్యుడిషియరీ ఆంధ్రప్రదేశ్ సీజే కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క జడ్జెస్ అందరూ కూడా దీని మీద సమీక్షించాలని, రాజ్యాంగబద్ధంగా ఆలోచించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇందులో పూర్తిగా మేము మద్దతు తెలుపుతున్నాము. అమరావతిలో మిస్అప్రాప్రియేషన్ జరిగి ఉంటే అమరావతిలో మరి సిజేఏ జస్టిస్ రమణ వాళ్ళ బంధువులు, మరి టీడీపీ నాయకులు, టీడీపీ యొక్క ఎంపీలు, టీడీపీ ఎమ్మెల్యేలు, టీడీపీకి మరి టీడీపీకి చందాలిచ్చి ఓట్లు కొనడానికి సహకరిస్తున్న మరి వాళ్ళందరూ కొన్న ల్యాండ్ల మీద హైకోర్టు రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోండి. మీరు ఆపోజిషన్ పార్టీస్ లాగా ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరి మోకాలు అడ్డడాన్ని మేము ఖండిస్తున్నాము, తీవ్రంగా విమర్శిస్తున్నాము. ఈ విషయంలో రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేకి మేము మద్దతు తెలుపుతున్నాము. అజయ్ కల్లం పాత చీఫ్ సెక్రటరీకి కూడా మేము మద్దతు తెలుపుతున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా మేము మద్దతు తెలుపుతున్నాము. ఈ విషయంలో న్యాయం జరగాలి. ఈ విషయంలో అన్యాయం జరిగినా, ఈ విషయంలో కోర్టులు సంపాదించి అవినీతి చేసిన వాళ్ళందరి ఆస్తులు జాతీయం చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడ్జెట్లోకి దాన్ని తీసుకురావాలి. వాళ్ళకి కనీసము బతకడానికి కావాల్సిన నెలసరి జీతాలు మాత్రమే ఇవ్వాలని, ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని ఏసీబీ చేసిన ఎఫ్ఐఆర్ను బట్టి ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సిజేఏ తప్పు జరిగినా, వాళ్ళ కూతురు వల్ల తప్పు జరిగినా, ఆయన యొక్క బినామీల ద్వారా తప్పు జరిగినా కూడా ఆయన మీద తగిన చర్యలు తీసుకొని సమర్థుడైన, రాజ్యాంగబద్ధమైన, నీతిమంతుడైన వాడిని సిజేఐగా తిరిగి మంచివాడిని ఎన్నుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ గ్యాంగ్స్టర్ చోటా రాజన్ని ఎయిమ్స్లో అడ్మిట్ చేసిన దాన్ని మేము తప్పుపడుతున్నాము. వీళ్ళ మీద కేసుల్ని 16 నెలల్లో 16 వారాల్లో తీర్చాలని సిబిఐని, ఈ సుప్రీంకోర్టుని మేము డిమాండ్ చేస్తున్నాము. బాంబేలో బాంబులేసి తాజ్ హోటల్ మీద చేసిన వాడి మీద కోట్లు ఖర్చు పెట్టి, ఇది దుర్మార్గం అని, అజ్ఞానం అని, యూరేషియన్స్ యొక్క అసమర్థతని, యూరేషియన్స్ ఉన్న సంస్థలన్నింటినీ, రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ సుప్రీంకోర్టుతో సహా, పార్లమెంట్తో సహా మరి పునర్నిర్మించి అన్ని కులాలకు న్యాయమైన వాటాతో దాన్ని ఏర్పాటు చేయాలనేసి ప్రజల ట్యాక్స్తో కట్టిన సొమ్ముని ఈ విధంగా గ్యాంగ్స్టర్స్ని, మరి హంతకులని, మరి దుర్మార్గుల్ని మేపడానికి వాడొద్దని మేము డిమాండ్ చేస్తాం. ఆర్జేడీ లీడర్ తేజస్వి యాదవ్ చేసిన డిమాండ్ని ఎల్జేడీ శరద్ యాదవ్, ఎల్జేడీ రత్నం బోరగా మద్దతు తెలుపుతూ బీహార్ ప్రభుత్వము క్యాస్ట్ బేస్డ్ సెన్సాస్ని చేయాలన్న దానికి ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ ప్రభుత్వము క్యాస్ట్ బేస్డ్ సెన్సాస్ ఏర్పాటు చేసి అన్ని కులాలకు వాళ్ళ జనాభా ప్రకారం వాటాను కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీని మీద తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి స్మృతి ఇరానీ కేంద్ర మంత్రి 3000 PALs బ్రీచ్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నామని మరి పార్లమెంటుకి ఇచ్చిన సమాధానానికి కేంద్ర మంత్రిమండలి, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు తలదించుకోవాలి. పిఎంఓలో ఉన్న కేంద్ర సెక్రటేరియట్లో ఉన్న సెక్రటరీస్ అందరూ తలదించుకోవాలి. దీనికి ప్రధాన కారణము ఈ జ్యుడిషియరీలో, ఈ సెక్రటేరియట్లో ఉన్న యూరేషియన్స్ యొక్క వాళ్ళ జనాభా కన్నా మించిన రిప్రజెంటేషనే కారణం. కాబట్టి వాళ్ళని వెంటనే తొలగించి సర్దుబాటు చేసి అన్ని కులాలకు న్యాయమైన వాటాన్ని కల్పిస్తే సుప్రీంకోర్టులో, హైకోర్టుల్లో, పిఎంఓలో ఉన్న సెక్రటేరియట్లో, పార్లమెంట్లో కూడా ఇవి జరగవని మేము డిమాండ్ చేస్తున్నాము. తర్వాత సెక్స్ హరాస్మెంట్ వర్కింగ్ ప్లేసుల్లో పెరిగిపోయింది. ఈ కేసులు 2800 కేసులు పెండింగ్ ఎందుకు ఉండాలి? దీనికి కారణం హిందూ కోడ్ బిల్లు లేకపోవటమే. ఆంధ్రప్రదేశ్ 36 మంది ఎంపీలకి, మరి దేశంలో ఉన్న ఎంపీలందరినీ మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఎందుకు ఆడవాళ్ళంటే భయపడుతున్నారు? మీరు ఎందుకు మీ తల్లులంటే, మీ భార్య అంటే, మీ కూతుళ్ళంటే, మీ అత్తలు, మీ ఆంటీలంటే భయపడుతున్నారు? మహిళలు, మన అక్కలు, మన అమ్మలు, వాళ్ళకి సమానత్వం ఇద్దాం, వాళ్ళకి న్యాయమైన వాటాన్ని సిస్టమ్ అంతట్లో ఇద్దాము. హిందూ కోడ్ బిల్లుకి ఎంపీలందరూ ధైర్యంగా ఓటేయండి అని పిలుపునిస్తున్నాము. మరి ఈ వయలెన్స్ అగెన్స్ట్ ఉమెన్, డొమెస్టిక్ వయలెన్స్, మరి పనిచేస్తున్న స్థలాల్లో, ఆఫీసుల్లో జరుగుతున్న వయలెన్స్ను, హరాస్మెంట్ని, మిస్బిహేవియర్ని మరి తక్షణమే పరిష్కరించాలని, నన్ను అడిగితే 16 రోజుల్లో పరిష్కరించాలని 2024లో శరద్ యాదవ్ ప్రధానమంత్రి అయినా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రత్నం బోరగా అయినా కూడా
16 రోజుల్లోనే మహిళల సమస్యలు పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని 16 రోజుల్లోనే మీరు పరిష్కరించమని దిశా చట్టాలు పెట్టారు. మీరు దాటి మీద చర్యలు తీసుకొని యాక్షన్ తీసుకోండి. మాకు హోంమంత్రి మహిళ ఉన్నా కూడా, ఎస్టీ మంత్రి మహిళ ఉన్నా కూడా, మరి మంచిగా మాట్లాడే మరి విడుదల రజనీ ఉన్నా కూడా, మరి మా యాక్టరు ఆమె ఉన్నా కూడా, ఆమెమో ఇండస్ట్రీకి ఒక చైర్మన్ చేస్తే అవన్నీ పోయి ఆమె మరి ఈ నాగేంద్ర బాబుతో ఈ జోకులు వేసుకుంటా నవ్వుకుంటా టీవీ సీరియల్స్ తీస్తుంది. ఆమె మానుకోవాలనేసి, ఆమె తన పనిని బాగా చేయాలని, ఎఫిషియెంట్గా చేయాలనేసి ఆ పరిశ్రమలను స్థాపించడానికి 13 జిల్లాల్లో 13 పరిశ్రమలు ఆమె స్థాపించి ఒక రికార్డును నెలకొల్పమ్మా నువ్వు. అంతేగాని నువ్వు ఈ టీవీ సీరియల్ వెళ్ళి నాగబాబును గుద్దుతా సమయాన్ని వృధా చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆశను మరి జగన్ సీఎం గారు ఇచ్చిన బాధ్యతను మీరు నిర్లక్ష్యం చేయొద్దని పిలుపునిస్తున్నాము. ఈ సినిమా హీరోయిన్ దీన్ని మానుకోవాలని మేము పిలుపునిస్తాం. నో మాన్యువల్ స్కావెంజింగ్ డెత్స్ ఇన్ లాస్ట్ 5 years. పార్లమెంట్కి, రాజ్యసభకి MOS సోషల్ జస్టిస్ రామదాస్ అథవాలే ఇచ్చింది అబద్ధాల తడకగా ఉంది. రెండు వ్యత్యాసమైన సమాధానాలు పార్లమెంట్కి ఇస్తున్నాడు. ఇది ఆర్టిఫిషియల్ డిఫరెన్స్గా కనిపిస్తుంది. మరి ఈ విషమైన వాయువులు డ్రైనేజ్లో దిగి అడ్డుపడినవి తొలగించడానికి, తర్వాత ఈ పెంటని నెత్తి మీద ఎత్తుకొని తిప్పటాన్ని ప్రభుత్వం బ్యాన్ చేసింది 1993 చట్టం ప్రకారం. తర్వాత PEMSR ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ ద రిహాబిలిటేషన్ యాక్ట్ 2013 బట్టి మాన్యువల్ స్కావెంజర్స్ ఉండకూడదు. ఇది చట్టం, ఇది రాజ్యాంగం, ఇది పార్లమెంట్ చేసిన చట్టం. అయినా కూడా రామదాస్ అథవాలే పార్లమెంటుకి తెలిపింది నిస్సిగ్గుగా ఏంటయా అంటే, ఉత్తరప్రదేశ్లో 38,000 పెంటను నెత్తి మీద ఎత్తుకొని చేతులతో తీసే పని వాళ్ళు ఉన్నారు. మహారాష్ట్రలో 10,000 మంది ఉన్నారు. అస్సాంలో 5,000 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ జగను, కేంద్ర ప్రభుత్వము ఈ చట్టాన్ని పరిపూర్ణంగా అమలు చేయండి. మరి మరకట్న నిషేధ చట్టాన్ని అమలు చేయట్లా. అమ్మాయిల పెళ్ళిళ్ళ మీద గుదిబండగా చావుగా ఉన్నది. ఇక్కడ మనుషులు చేతులతో పెంట తీయటము, వాళ్ళ మురుగుదొడ్లను శుభ్రం చేయటాన్ని, వాళ్ళ మురుగుపోయే ఆ పైపులను కాలువలను చేతులతో తుడిసేయటము, నెత్తి మీద పెట్టుకొని గంపలతో తీసుకెళ్ళటం నిషేధించినా కూడా ఇంకా ఇది జరుగుతుందని పార్లమెంట్కి ఇస్తే ఈ కేంద్ర మంత్రిమండలి ప్రధాని ఈ MOS రామదాస్ అథవాలే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక సిగ్గుకరమైన బానిసత్వానికి నిలువుటెద్దుగా కనిపిస్తున్నది ఏంటంటే, ఇంత సీనియర్ అయ్యుండి MOSగా ఉన్నాడు. జూనియర్లు, పిల్లలు కేంద్ర మంత్రులుగా ప్రమోట్ అయ్యారు. మూల నివాసి తత్వాన్ని, బహుజన తత్వాన్ని, రాజ్యాంగాన్ని అమలు చేయాలని డిమాండ్ చేయాల్సిన ఒక నాయకుడు రామదాస్ అథవాలే అలాంటి వాళ్ళు ఇలా బానిసల్లాగా యూరోషియన్స్ క్యాబినెట్లో ఉండటాన్ని మేము ఖండిస్తున్నాము. ఇది మార్పు జరగాలని మేము కోరుకుంటున్నాము. మరి బెజవాడ వెల్షను కర్మచారి ఆందోళన ద్వారా ఆయన తెలుపుతుందేంటి, 2,000 మరణాలు జరిగినాయి అని. 2,000 మరణాలు జరిగినాయని బెజవాడ వెల్సను కర్మచారి ఆందోళన సంఘం నాయకుడు చెబుతుంటే, MOS ఆయన మరణాలు జరగలేదు, మురుగు పనిచేస్తున్న వాళ్ళు, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న వాళ్ళు చనిపోలేదని తప్పుడు సమాచారాన్ని పార్లమెంట్కి ఇస్తున్నాడు. ఈయన కూడా మంత్రి పదవి నుంచి తొలగించాలని మేము డిమాండ్ చేస్తాం. బీజేపీ యూరేషియన్స్ హ్యాస్ మచ్ టు హైడ్ టు బి బ్లేమ్డ్ ఫర్ ఇంపాస్. భారతీయ జనతా పార్టీ, మోడీ, అమిత్ షాలు వాళ్ళను నిందించాల్సినది ఈ పార్లమెంటు పనిచేయకుండా ఆగిపోవటానికి బీజేపీ యొక్క మొండితనమే కారణము. బీజేపీ తప్పు చేసింది కాబట్టి దాక్కుంటున్నది. పార్లమెంట్లో
పని చేయకుండా, పార్లమెంట్లో ప్రజా సమస్యల మీద చర్చలు జరగకుండా, ప్రజలకు సంబంధించిన చట్టాలు చేయటంలో చర్చలు జరగకుండా, ఎంపీలు ఇన్వాల్వ్ చేయకుండా దొంగచాటుగా కొంచెం సమయం కలిసిన ఆ చట్టాలని చేసుకుంటున్నారు. తప్పుడు చట్టాలని, దేశానికి విరోధమైన చట్టాలని, మెజారిటీ ప్రజలకి, అధికులకు అన్యాయం జరిగే చట్టాలని చేసుకుంటున్నారు. ఇది తప్పు అని మేము ఖండిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ఎంపీలకి మేము ఇచ్చే పిలుపు ఏంటంటే, ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ వాటా 40 నిమిషాలు. ఇది రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, లోక్సభ స్పీకరు ఓం బిర్లా ఆంధ్రప్రదేశ్కి పార్లమెంటు చర్చల్లో న్యాయమైన వాటాని ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ 36 మంది ఎంపీలు కూడా మన రాష్ట్ర వాటాని పార్లమెంటు చర్చల్లో ప్రతిరోజు 40 నిమిషాల వాటా ఆంధ్రప్రదేశ్కు ఉంది. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేక హోదా గురించి, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాల హామీల గురించి వాటన్నిటిని తీసుకురావడానికి చర్చించండి, డిమాండ్ చేసి టైంని తీసుకోమని లోక్సభ స్పీకరు, రాజ్యసభ చైర్మన్ కూడా దీనికి లోబడి పనిచేయాలనేసి, ఈ రాజ్యాంగం బద్ధమైనది, పార్లమెంటరీకి అనుకూలమైనది కాబట్టి ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా ఎంపీలకి ఇది ఒక సూచన, దిక్సూచి ఇవ్వాలని టీడీపీ ఎంపీలకు కూడా చంద్రబాబు నాయుడు టీడీపీ దిక్సూచి ఇచ్చి మన 40 నిమిషాల వాటాని పార్లమెంట్లో డిమాండ్ చేయాలనేసి, 40 నిమిషాల వాటాను గొడవల కోసం, తనుకులాటకు, తోపులాటకి, ఉత్తర భారతీయుల యొక్క యుద్ధంలో, బాహుబలి లాంటి యుద్ధంలో, దుర్మార్గమైన, అసాంఘికమైన, అన్పార్లమెంటరీ, అన్కాన్స్టిట్యూషనల్ యుద్ధంలో మన సమయాన్ని కోల్పోకుండా మనం గట్టిగా నిలబడాలనేసి, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలనేసి ఆంధ్రప్రదేశ్ 36 మంది ఎంపీలను మేము కోరుతున్నాం. యాక్ట్ అగైన్స్ట్ మొయిత్రా ఫర్ అన్ఎథికల్ బిహేవియర్. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే చేస్తున్నది ఇది భారతీయ మహిళను కించపరచటం. ఈయన మీద పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వము తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈమె అన్న మాటలకి ఈమె మీద చర్యలు తీసుకోవాలి, ఈమెను శిక్షించాలని అడుగుతున్న బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేకి సిగ్గులేదు. ఈ యురేషియన్స్ భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన వాటా కన్నా 3% కన్నా ఎక్కువ వాటాను పార్లమెంట్లో, పిఎంఓ సెక్రటేరియట్లో, మరి పబ్లిక్ సెక్టార్స్లో, మరి సీఎంఓ సెక్రటరీస్ ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకుంటున్నారు. దీన్ని మీద మిమ్మల్ని శిక్షించొద్దా, మిమ్మల్ని ప్రశ్నించొద్దా, మీ దగ్గర క్రమశిక్షణ చర్యలు తీసుకోవద్దా అని మేము మీకు దూబేకి గుర్తు చేస్తున్నాము. మొయిత్రాని కాదు క్రమశిక్షణ తీసుకొని ఖండించాల్సింది మిమ్మల్ని అని చెబుతున్నాము. సరుకుల ధరలు పెరిగిపోయినవి. విత్ హైయర్ ట్యాక్సెస్ గౌట్ మేకింగ్ లైఫ్ డిఫికల్ట్. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెంచి, గ్యాస్ ధర, పెట్రోల్ ధర, వంట నూనె ధర, కూరగాయల ధర, సరుకుల ధరలు పెంచేశారు, డబుల్ చేశారు. దీనివల్ల ప్రజలు బతకలేక చస్తున్నారు. మరి మైగ్రెంట్ లేబర్ చచ్చిపోతున్నారు, పేదవాళ్ళు చచ్చిపోతున్నారు, నిరుద్యోగులు బలైపోతున్నారు. ప్రభుత్వం మటుకి ట్యాక్స్లతో ప్రజలను నడ్డివిరుస్తుంది. ఆ ట్యాక్సులను ఏమన్నా ఉత్పత్తిని సాధించడానికి, మహిళల, రైతుల, మరి కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ఉపయోగిస్తుందా అంటే అది కూడా చేయట్లేదు. మరి 50% కాస్ట్లియర్ అయిపోయినవి. మరి గ్రౌండ్నట్ ఆయిల్ కానీ, మస్టర్డ్ ఆయిల్ కానీ, సోయాబీన్ ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, పామ్ ఆయిల్ కానీ 100% పెరిగింది. 100% పెరిగింది, 2 రెట్లు అయ్యింది. ఇది ఎందుకు అయ్యింది? రిటైలర్స్ యొక్క వల్ల అంటే కాదు, క్రోనిక్ కార్పొరేట్ హోల్సేల్ వాళ్ళు 31% పెంచారు. ఈ దళారులను, ఈ సరుకులు అమ్మే దళారులను ఎందుకు శిక్షించదు అని మేము డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాలి. కందిపప్పు ధర గురించి మాట్లాడుతూ ఆయన దళారులు నేను ఎందుకు క్రమబద్ధీకరించలేకపోతున్నానో అర్థం కావట్లేదు అనే నిస్సహాయతను తెలియపరిచాడు జగన్ యువకుడు. ఈ దళారులు, మధ్యవర్తులు చేస్తున్న దోపిడీని కూడా అరికట్టాలని, రైతులకు 10% తర్వాత అది వాడే ప్రజలకి అందాలి. కానీ దాని మీద ఇప్పుడు 30%, 32% దళారులు ఈ హోల్సేల్ రిటైల్ అమ్ముతున్నారు. రిటైలర్స్ 15% తీసుకుంటున్నారు. రిటైలర్స్కు 10% తగ్గించాలని, హోల్సేలర్ దగ్గర కూడా 10%తోనే వాళ్ళని కట్టడి చేయాలని, కోనీ కార్పొరేట్స్ చేస్తున్న దుర్మార్గాన్ని కూడా ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
ఇంపోర్ట్స్ చేసుకోవటం వలన ఇది పెరుగుతుంది. ఈ అగ్రికల్చర్ మినిస్టరు డిపార్ట్మెంటు, కన్జ్యూమర్స్ డిపార్ట్మెంటు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్, భారతీయ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సెక్రటరీలు కానీ మంత్రులు కానీ నిద్రపోతున్నారా? మనకు కావాల్సిన సరుకులు మనం సిద్ధపరచుకోవడంలో మీరు ఎందుకు విఫలమయ్యారు? ఈ సరుకుల ధరలు పెరిగి ప్రజలు కష్టపడుతుంటే మీరెందుకు నిద్రపోతున్నారు? మీరెందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని కేంద్ర ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఏమైనా పంటలు సరిగా పండలేదా అంటే పంటలు బాగానే పండినాయి. మరి డిమాండ్ ఏమైనా పెరిగిందంటే డిమాండ్ కూడా పెరగలేదు. కానీ ఎందుకు ధరలు పెరుగుతున్నాయి? ఎందుకు ప్రజలు బతకలేని పరిస్థితుల్లోని ధరలు తీసుకొస్తున్నారు? ఎందుకు ప్రభుత్వాలు ట్యాక్సులను పెంచి ట్యాక్సులను దుర్వినియోగపరుస్తున్నారు? రాజ్యాంగాన్ని అమలు చేసి రాజ్యాంగ ఫలాలను ప్రజలకు అందించడానికి ఈ ట్యాక్స్ మనీని వాడుతున్నారంటే అది వాడతలేదు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ప్రజలకు అందించడానికి, ప్రజలకు అమలు చేయడానికి ఈ పన్నుల డబ్బులను వాడుతున్నారంటే అది వాడతలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఈ అజ్ఞానపు పథకాలు పెట్టి ప్రజలకు ఉత్పత్తి క్రమంలో వాళ్ళని వాడుకొని వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిన ప్రభుత్వాలు ఉచితాలు ఇస్తున్నవి. ఇది ఆపాలి అని ప్రజలకు నిత్యావసర సరుకులు మీద ట్యాక్సులు తగ్గించి ఈ హోల్సేల్ బ్రోకర్స్, మధ్యవర్తులు యొక్క ట్యాక్స్ని 10% తగ్గించండి, 30% నుంచి. ఈవెన్ రిటైలర్స్ 15% వద్దు, 10%కి తగ్గించమని ఈ కోవిడ్ ఉన్న తరుణంలో, ఈ ఉద్యోగాలు పోతున్న తరుణంలో ఈ పనిని వెంటనే చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. గాడ్స్ డోంట్ ఆస్క్ us టు ఎంక్రోచ్ అపాన్ రోడ్స్. దేవుళ్ళు రోడ్ల మీదని, పబ్లిక్ ప్లేసుల్ని, పార్కుల్ని దురాక్రమించి నాకు గుళ్ళు కట్టండాలని వారు అడగరు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ప్రజలకి ఆడుకోవటానికి, స్కూళ్ళకి, హాస్పిటల్స్కి కావాల్సిన మరి వ్యవసాయానికి, తర్వాత రోడ్స్కి, ట్రాన్స్పోర్టేషన్ కావాల్సిన స్థలాల్లో దురాక్రమించొద్దని, అలా దురాక్రమిస్తున్న ఏ మతస్థులనైనా వెంటనే శిక్షించి పబ్లిక్ ప్రాపర్టీస్ని కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ బీజేపీ లెడ్ ఎన్ఈ అలియన్స్ స్టేస్ ఆఫ్ బోర్డర్ రో, ఈ అస్సాము, మిజోరాం మధ్యలో ఈ హిమంత బిస్వా శర్మ ఈ నెడాకి కన్వీనర్ అవ్వటము ఒక తప్పు, అస్సాం ప్రభుత్వాన్ని నడిపించడం రెండో తప్పు. వీళ్ళున్న పర్సంటేజ్ ఎంత? వీళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎలా గెలిచారు? పంచాయతీ ప్రెసిడెంట్కి కూడా గెలవలేని 3% ఉన్న ఈ శర్మాలు, ఈ యురేషియన్స్ ఈ ట్రైబ్స్ మీద దౌర్జన్యం చేసి ఈ అస్సాం ట్రైబ్స్ని, మిజోరాం ట్రైబ్స్ని మోసపరుస్తూ నాటకం ఆడుతున్న ఈ బీజేపీ, ఈ ఎంఎన్ఎఫ్ మారాలని, ట్రైబ్స్కి వాళ్ళ న్యాయమైన వాటాన్ని, వాళ్ళకి సమానత్వాన్ని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మిజోరాం, అస్సాంల యొక్క మరణాలను, దాడులను కంట్రోల్ చేయాలని, రాజ్యాంగబద్ధంగా పార్లమెంటరీ విధానంలో కంట్రోల్ చేయాలని, ఇది పరిష్కారము. ట్రైబ్స్కి, ఎస్టీలకి వాళ్ళ వాటాన్ని వాళ్ళకి ఇవ్వండి. మిజోరాం ప్రాంతీయులకి, అస్సాం ప్రజలకి అస్సాం వాటాన్ని ఇస్తే ఇదే పరిష్కారం అనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ ఇస్రోలో ఎస్ నంబి నారాయణన్ తప్పు చేశాడా లేదా, లేకపోతే ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్కి ఇచ్చాడా లేదా, ఇస్రో ఇన్ఫర్మేషన్ అనేది తేల్చుకోలేకుండా ఇది సాగదీస్తాం అనేది హైకోర్టులు, సుప్రీంకోర్టులు, గుజరాత్ ప్రభుత్వము, కేరళ ప్రభుత్వము, మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అలసత్వము అని, ఇది యూరోషియన్స్ యొక్క దుర్మార్గము అని మేము ఖండిస్తున్నాము. మరి రిటైర్డ్ డీజీపీ శ్రీకుమార్ గారు ఈ విషయంలో ఇంకా కొంతమంది సైంటిస్టులను, ఆఫీసర్స్ని ఇలా విధంగా హింసించడం దుర్మార్గం అని, తప్పు ఒప్పు 16 నెలల కన్నా ఎక్కువ సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, సిబిఐ కానీ, ఎనీ పోలీస్ డిపార్ట్మెంటు, ఆంధ్రప్రదేశ్ డీజీపీ కూడా ఈ విధమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. జస్టిస్ విఎం పంచోలి మరి ఈ యాంటిసిపేటరీ బెయిల్ ఎక్స్ డీజీపీ సుకుమార్ గారికి ఇచ్చినందుకు కూడా మేము ఆయన్ని అభినందిస్తూ, మరి ఎంపీలు, మరి ఈ జడ్జెస్, యూరేషియన్స్ పార్లమెంట్లో, కోర్టుల్లో ఉండటం ఇది ప్రధాన కారణమని, ఈవెన్ ఇస్రో లాంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంతటిలో కూడా యూరేషియన్స్ దూరి
భారతదేశాన్ని అభివృద్ధికి, శాంతికి, సంతోషానికి, సమానత్వానికి, న్యాయవాటికి అడ్డంగా ఉన్నారు. దీన్ని సవరించాలని ఆంధ్రప్రదేశ్ 36 మంది ఎంపీలు కూడా ఆంధ్రప్రదేశ్ వాటా కొరకు, ఓసీ శూద్రుల వాటా కొరకు, బీసీల వాటా కొరకు పార్లమెంట్లో డిమాండ్ చేయాలని, పార్లమెంట్లో ధైర్యంగా మాట్లాడాలని మేము పిలుపునిస్తున్నాం. ఈ పన్నులు వసూలు చేయటంలో అమెరికా, ఇంగ్లాండు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని హైక్ చేస్తుంది. డ్యూటీస్ ఫ్యూయల్ మీద, పెట్రోల్, డీజిల్ మీద తగ్గిస్తుంది. ఇది భారతదేశానికి కూడా అనుకూలము అని భానుమూర్తి వీసీ, బేస్ యూనివర్సిటీ బెంగళూరు, మరి షా కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్న దానితో ఎల్జేడి శరద్ యాదవ్, ఎల్జేడి రత్నంబోరుగా ఏకీభవిస్తూ ప్రభుత్వానికి ఒక 24 సూచనలు పన్నుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము సూచిస్తున్నాము. అందులో ముఖ్యమైనది షార్ట్ టర్మ్ సీజీటీల మీద డ్యూటీస్ని, లేవీస్ని పెంచమని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఇప్పుడున్న పరిస్థితి కొనసాగితే సిపిఐ ఇన్ఫ్లేషన్, డబ్ల్యూపీఐ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన నిర్మలా సీతారామన్ పనిచేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మరి ఈ సీజీటీని హైక్ చేయాలని మేము ప్రభుత్వానికి సూచిస్తున్నాము. హౌస్ హోల్డ్ సేవింగ్స్ తగ్గకుండా ఉండే విధంగా, మరి సేవింగ్స్కి, మరి పేదలు, ఉద్యోగులు చేసుకునే సేవింగ్స్కి ఇంట్రెస్ట్ తగ్గకుండా చూడమని మేము ప్రభుత్వానికి సూచిస్తున్నాము. మరి మైక్రో ఫైనాన్షియల్ పాలసీస్, మరి అసిమెట్రిక్ ఇంపాక్ట్ హౌస్ హోల్డ్ మీద పడకుండా చూడమని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి అదేవిధంగా ఐపీఓ ఫైనాన్సింగ్ అపియర్స్ టు బి ఓన్లీ ఈ గేమ్ ఇన్ టౌన్. ఈ చిన్న ఉద్యోగులు, పేదలు, మధ్యతరగతి వాళ్ళు సేవింగ్స్కి ఐపీఎస్ ఒకటే ఇప్పుడు కొంచెం బ్యాంకుల్లో ఇంట్రెస్ట్ తగ్గితే, ఇతర సేవింగ్స్లో ఎల్ఐసీలో ఇంట్రెస్ట్ తగ్గితే ఐపీఓలు ఒకటే కొనుక్కునే విధంగా ఉన్నాయి. కానీ ఐపీఓలు కొనేది వీలు కాదు కాబట్టి, వ్యాపారవేత్తలే కాబట్టి ఐపీఓల మీద, వాటి మీద ట్యాక్సెస్ని పెంచాలని మేము సూచిస్తున్నాము. మరి అదేవిధంగా మేము టు మెయింటైన్ సమ్ స్టెబిలిటీ, ఈ పన్నుల విషయంలో పన్ను స్ట్రక్చర్లో ఒక స్టెబిలిటీని మెయింటైన్ చేయాలని బుగ్గనాకి, మరి నిర్మలా సీతారామన్కి, కేంద్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకి సూచిస్తున్నాము. ఒక సెస్ని మరి కూడా ఇంట్రడ్యూస్ చేయమని మేము సూచిస్తున్నాము. ఆప్షన్స్ ఆఫ్ ఎకానమీ వైడ్ ట్యాక్స్ బెనిఫిట్ మోడల్స్, మరి అందరికీ ఆదాయం వస్తున్న వాళ్ళు, సంపాదిస్తున్న వాళ్ళందరూ ట్యాక్స్ పన్నుల పరిధిలోకి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము, సూచిస్తున్నాము. ఈ కార్పొరేట్లు ఎగ్గొడుతున్నారు ట్యాక్స్. ఆదాయం సంపాదిస్తున్న రాజకీయ నాయకులు కూడా ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారు. ఉద్యోగస్తులు, మిడిల్ మ్యాన్ మీదే ట్యాక్స్ బలవంతంగా ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. అది బలవంతంగా కాదు, వాళ్ళు కడుతున్నది కూడా మంచిదే. కానీ ఆ కట్టిన పన్నుల్ని ప్రభుత్వం సద్వినియోగపరచాలని మేము డిమాండ్ చేస్తూ, పన్నులు ఎగ్గొడుతున్న వాళ్ళని, పన్నులు తీసుకోకుండా, పన్ను వేయకుండా ఉన్న వాటిని, అగ్రికల్చర్ ఇన్కమ్ను కూడా పన్ను పరిధిలోకి తీసుకురావాలని మేము ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, నిర్మలా సీతారామన్కి, బుగ్గనాకి పిలుపునిస్తున్నాము. మరి కొన్ని తరీఫ్లు, ట్యాక్సెస్లు ఫ్యూయల్ మీద తగ్గించాలని మేము ప్రభుత్వానికి సూచిస్తున్నాము. మరి ఇంట్రొడ్యూసింగ్ సెస్ ఆన్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీదుగా పన్నును కూడా మీరు విధించమని మేము సూచిస్తున్నాము. మరి అదేవిధంగా ఈ సీజీటీని పెంచమని మేము ప్రభుత్వానికి సూచిస్తున్నాము. మరి ట్యాక్స్ ఎల్టీసీజీ మీద 0 ఎందుకు ఉంచారు? దాన్ని కూడా సమర్థవంతంగా, జ్యుడిషియరీగా, జస్ట్గా ట్యాక్స్ని దాని మీద కూడా వేయమని మేము ప్రభుత్వాన్ని సూచిస్తున్నాము. ప్రభుత్వం కానీ, ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఈ రాజకీయ నాయకులు కానీ, సీఎంలు కానీ, పిఎం కానీ చేస్తున్న తప్పు, ఫైనాన్స్ మినిస్టర్స్ కానీ చేస్తున్న తప్పు ఏంటంటే, వి రిపేర్ వాట్ ఈజ్ వర్కింగ్ దాన్ని రిపేర్ చేస్తున్నారు. అండ్ వి ఫిక్స్ వాట్ ఈజ్ నాట్ వర్కింగ్. వీఆర్ నాట్ ఫిక్సింగ్. ఇప్పుడు పని చేయని దాన్ని ఫిక్స్ చేయట్లేదు.
అలాగే పని చేస్తున్న దాన్ని రిపేర్ చేస్తున్నారు. ఇది తెలివి తక్కువతనమని ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ మినిస్టర్ కానీ, ఫైనాన్స్ సెక్రటరీ కానీ, కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ సెక్రటరీ కానీ ఈ తప్పులు చేయకుండా ఉండాలని మేము సూచిస్తున్నాము. అదేవిధంగా డబుల్ ట్యాక్సేషన్ వద్దు, ఎస్టీటీ సీజీటీ మీద రెండింటి మీద డబుల్ ట్యాక్స్ పడేలాగా వద్దని, దీన్ని తెలివిగా సమర్థంగా ఆలోచించి డబుల్ ట్యాక్స్ లేకుండా చూడమని మేము సూచిస్తున్నాము. రెడ్యూసింగ్ ట్యాక్సెస్ అండ్ ఇంప్రూవింగ్ కంప్లయన్స్. కొన్నిట్లో ఎక్కువ ట్యాక్స్ వల్ల ట్యాక్స్ కట్టే వాళ్ళు తప్పించుకొని నల్లధనాన్ని కూడగట్టుకుంటున్నారు. అలాంటి సందర్భాల్లో, అలాంటి కేసుల్లో ట్యాక్స్ని తగ్గించండి, ట్యాక్స్ కంప్లయన్స్ని పెంచండి, పన్ను కట్టే వారిని పెంచే విధంగా చూడమని, ఇందులో తెలివిగా జస్టిస్గా పనిచేయమని మేము సూచిస్తున్నాము. తర్వాత లో గ్రోత్, హై పవర్టీ, హై ఇన్ఫ్లేషను, మరి బ్లాక్ ఎకానమీ మరి వచ్చే విధంగా కాకుండా ఫార్వర్డ్ ముందుకు తీసుకెళ్లే విధంగా చూడండి, వెనక్కి లాగే విధంగా పన్నులు కట్టే వాళ్ళని కానీ, పన్నుల వసూళ్ళు కానీ తగ్గకుండా చూడండి, పన్ను వసూళ్ళని పెంచడానికి చూడండి అని మేము కోరుకుంటున్నాము. ఈ పన్నులు మరి 100 సంవత్సరాలు నల్లధనాన్ని తీసుకొస్తే బయటికి 100 సంవత్సరాల పన్ను లేకుండా భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని పరిపాలించవచ్చు. కాబట్టి ఎంపీలందరూ ధైర్యంగా 36 మంది ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కూడా ధైర్యంగా మాట్లాడండి. ఈ పార్లమెంట్ సీజన్లోనే 16 రోజుల్లో బ్లాక్ మనీని, నల్లధనాన్ని అంతటిని వసూలు చేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాము. పార్లమెంటును కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. పార్లమెంటుకు ఎంపీలందరికీ మేము సూచిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రత్యేకంగా ఫైనాన్స్ సెక్రటరీ, ఫైనాన్స్ మినిస్టర్స్కి మేము దీన్ని సూచిస్తున్నాము. మరి పిఎల్ఐ స్కీము ద్వారా కూడా కొంత ట్యాక్స్ని మీరు తీసుకోవాలనేసి, పన్నులను పెంచాలని మేము సూచిస్తున్నాము. మరి గవర్నమెంటు పెయిడ్ హయ్యర్ కాస్ట్ బై డైవెస్టింగ్ పియూసీస్. ఈ అసలు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని అమ్మటమే తప్పు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇది మానుకోవాలి. ఇంకా కారు చౌకగా క్రోనీ కార్పొరేట్స్కి తగలబెడుతున్నారు. ఇది కూడా ఆపాలని 36 మంది ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఏ ఒక్క పబ్లిక్ సెక్టర్ అమ్మకుండా మీరు చూడమని 2024లో కనుక మీరు కేంద్ర ప్రభుత్వము, యూరోషియన్స్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ పబ్లిక్ సెక్టర్లన్నింటినీ అమ్ముతూ ఉంటే, మీరు మౌనంగా ఉంటే 36 మంది ఎంపీలని చిత్తుగా 2024లో ఓడిస్తామని, బుద్ధి చెబుతామని మేము హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా మరి ఎఫ్ఎక్స్ రిజర్వ్స్ మనకు సఫిషియెంట్గా ఉన్నాయి కాబట్టి మరి ఎఫ్డిఐల మీద కానీ, మరి ఇతర దేశాల యొక్క ఫ్లక్చువేషన్స్ మీద కానీ మనము భయపడి మన పన్నుల రాబడిని గురించి మనము తప్పుగా ఆలోచించకుండా పన్ను రాబడిని పెంచుకోవడానికి మీరు కృషి చేయాలనేసి మేము సూచిస్తున్నాము. ఇంక్రీజ్ సీజీటీ ఆన్ లోకల్ ఇన్వెస్టర్స్. ఇది వద్దు, అక్కర్లేదు. గ్లోబల్ క్యాపిటల్ కాదు మనకు కావాల్సింది, మనకి ఇండిజినస్ ఇన్వెస్టర్స్, ఇండిజినస్ సేవింగ్స్ని ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళకి వడ్డీ కొంచెం కాంపిటెంట్గా వచ్చే విధంగా మరి కొన్ని పాలసీస్ని మీరు ఫ్రేమ్ చేయాలని ఎంపీల నుండి మేము కోరుకుంటున్నాము, సూచిస్తున్నాము. లేయింగ్ ట్యాక్స్ ఆన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. ఇప్పుడు రిచ్ ఫార్మర్స్ కానీ రాజకీయ నాయకులు, ఫార్మర్స్ కానీ అవినీతి పరులు, క్రోనీ కార్పొరేట్స్ కూడా రైతులు మేమని చెప్పేసి ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొడుతున్నారు. అసలు ధనిక రైతులందరికీ, ధనికులు సంపాదన ఎక్కువ ఉండి కుటుంబానికి సరిపోను ఖర్చులు కాకుండా ఎక్కువ ఆదాయం వస్తున్న ప్రతి ఒక్కడి మీద పన్ను వేయాలని, పన్నును వసూలు చేయాలని, 100% పన్నులు వసూలు చేసే సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి పన్నులు రాబట్టే ప్రతి డిపార్ట్మెంట్కి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. 36 మంది ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, అన్ని పార్టీల ఎంపీలు కూడా దీని మీద మాట్లాడని, ఆపోజిషన్ పార్టీస్ కూడా అగ్రికల్చర్ పన్ను రాబడిని పెంచడానికి, పన్నులు ఎగవేస్తున్న వాళ్ళందరినీ పట్టుకొని పన్నులు కట్టించడానికి కావాల్సిన ఒక సిస్టమ్ని మీరు డెవలప్ చేయాలని మేము సూచిస్తున్నాము. అదేవిధంగా చేంజింగ్ రెగ్యులేషన్స్, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఆన్ జీరో, మరి కూపన్ బాండ్స్ ఇచ్చేది కూడా సరిగా తెలివిగా మీరు నిర్ణయం తీసుకోవాలని. ఈ రియల్ ఎస్టేట్లో కూడా ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి, బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్ అవుతున్నది. దీన్ని మీరు అధిగమించకపోతే, దీన్ని మీరు చూస్తూ ఉంటే అజ్ఞానులుగా యూరోషియన్స్ తీసుకొచ్చిన ఈ రియల్ ఎస్టేట్లో జరుగుతున్న బ్లాక్ మనీని, కొనుగోలులో జరుగుతున్న నల్లధన ప్రభావాన్ని తగ్గించకపోతే మీరు అసమర్థులు కాదా? యూరోషియన్స్ యొక్క అసమర్థతని ఓసీ, శూద్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా కొనసాగించటము, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎంపీలందరూ కూడా వాళ్ళు చేస్తున్న మోసానికి మీరు ముందుకెళ్ళటం ఎందుకు?
మరి ఆస్తుల అమ్మకాలు కొనుగోళ్లలో నల్లధనపు ప్రభావం లేకుండా పూర్తిగా ట్యాక్స్ పరిధిలోకి తీసుకురమ్మని, మరి రిజిస్ట్రేషన్ పన్ను కట్టే విధంగా, మరి పన్నులు కట్టే విధంగా తీసుకురమ్మని కూడా మేము సూచిస్తున్నాము. మరి అదేవిధంగా క్లబ్బింగ్ లూప్ హోల్స్ రాదర్ దాన్ బర్డెనింగ్ ద ఆనెస్ట్ ట్యాక్స్ పేయర్స్. పన్ను రాబట్టుకోవటంలో ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి, దాన్ని లూప్ హోల్స్ అన్నిటినీ మూసేయండి. పన్ను కట్టేవాడి మీద ఇంకా పన్ను పెంచడానికి, బర్డెన్ చేయడానికి చేయొద్దు. పన్ను లేకుండా 100 సంవత్సరాలు పరిపాలించే నల్లధనాన్ని తీసుకురావడానికి మీరు కృషి చేయమని ఎంపీలు ధైర్యంగా ఒక చట్టాన్ని చేసి దాన్ని అమలు చేయించమని మేము సూచిస్తున్నాము. అదేవిధంగా ఈ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ని కూడా క్రమబద్ధీకరించి రజనీకాంత్ సినిమాలో లాగా ఈ సిఏఎల్ని, ఆడిటర్స్ని చట్టానికి లోబడి ఉండాలి, చట్టానికి లోబడే మీరు సలహాలు సూచనలు ఇప్పించి ట్యాక్స్ సరిగా కట్టించండి అనేసి మరి రజనీకాంత్ సినిమాలో లాగా ఎంపీలందరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాలని మేము సూచిస్తున్నాము. అదేవిధంగా మరి ఎకానమీ ఆన్ ద ట్యాక్స్ రాడార్, బ్రింగ్ ద బ్లాక్ మనీ ఆన్ ద ట్యాక్స్ రాడార్. నల్లధనాన్ని ట్యాక్స్ రాడార్లోకి తీసుకురమ్మని మేము సూచిస్తున్నాము. బయర్స్ డోంట్ డిమాండ్ ద బిల్స్. మరి ప్రతివాడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ప్రజల, దేశంలో ఉన్న ప్రతి ప్రజ కూడా మాకు బిల్లు ఇవ్వండి అని, రూపాయి కొన్నా కూడా బిల్లు తీసుకోండి. భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధికి, భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్ నిర్మించుకోవడానికి మీరు కంకణం కట్టుకొని ప్రభుత్వాలతో కలిసి పనిచేయమని మేము సూచిస్తున్నాము. ప్రజలకు కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాము. అదేవిధంగా మరి ఇంక్రీజింగ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఈజ్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీసింగ్ యాజ్ ఇట్ హ్యాస్ మోర్ సైడ్ ఎఫెక్ట్స్ దాన్ బెనిఫిట్స్. ఇది ప్రభుత్వం సూచనలు పాటించాలనేసి ఎంపీలు ఈ విధంగా పార్లమెంట్లో చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవాలని, పన్ను రాబడిని పెంచాలని, ప్రజల మీద భారాన్ని కూడా తగ్గించాలని పిలుపునిస్తాం. కేరళ బిషప్ మరి 4 కన్నా ఎక్కువ ఉన్న పిల్లల యొక్క కుటుంబాలకి సంక్షేమం కోసం సహాయం చేస్తాము, ప్రజలందరూ ఇచ్చిన చందాలను వాడతాము అని చెప్పిన రీతిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏఎల్సి చర్చి, బాప్టిస్ట్ చర్చిలు, మరి సతీష్ కల్వరి చర్చి, మరి తిరుమల తిరుపతి దేవస్థానం కానీ అన్ని గుళ్ళు, అన్ని మసీదులు కూడా ప్రజలకు, పేదలకు మరి ఉద్యోగాలు కల్పించి వాళ్ళ దగ్గర ఉన్న పనులు, ప్రజలు చేయగలిగిన పనులను చేయించుకొని జీతాలు ఇచ్చి ప్రజలకు తోడుగా ఉండాలని కేరళ బిషప్స్ తీసుకున్న నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మత సంస్థలు ముందుకు రావాలని పిలుపునిస్తున్నాము. అదేవిధంగా సుప్రీంకోర్టు అడిగింది, వై కీప్ ఇన్మేట్స్ ఎంటైటిల్డ్ టు రిమిషన్ ఆఫ్ సెంటెన్స్ ఇన్ జైల్స్, ఎడ్యుకేట్ ద ప్రిజనర్స్, రైట్ ఫర్ రెమిషన్కి హక్కు ఈ జైళ్ళలో మగ్గుతున్న ఖైదీలకు ఉంది. ఆ ఖైదీలకి మరి జైలు అథారిటీస్ని వాళ్ళని చైతన్యపరచడానికి, ఈ వాళ్ళ హక్కుల విషయంలో చైతన్యపరచడానికి లీగల్ సర్వీసెస్ అథారిటీ మరి సుప్రీంకోర్టు, హైకోర్టు, మరి జిల్లా కోర్టులు, మండల కోర్టులు కూడా వాళ్ళ విధులను నిర్వర్తించాలని మేము పిలుపునిస్తున్నాము. లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా పనిచేస్తుందో ఒక వైట్ పేపర్ని రిలీజ్ చేయాలని, జిల్లా కలెక్టర్లు జిల్లా కోర్టులో వైట్ పేపర్ని రిలీజ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, హైకోర్టు, జిల్లా కోర్టులో వైట్ పేపర్ రిలీజ్ చేసి ఖైదీలకి రెవిజన్ రైట్స్ని అందే విధంగా పనిచేయాలని, కృషి చేయాలని మేము కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తాం. ఆల్ ఇండియా కోటా వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 86 టు ఆఫర్ మెరిట్ బేస్డ్ ఛాన్సెస్ టు స్టూడెంట్స్. మెరిట్తో విద్యార్థులకు మరి మేలు చేస్తాము అని చెబుతున్నారు. మెరిట్తోనే ప్రభుత్వాలు ఇప్పటివరకు పాలిస్తే యూనివర్సిటీస్ వాళ్ళ 3% కన్నా అన్ని డిపార్ట్మెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో, ప్రత్యేకంగా పార్లమెంట్లో ఎందుకున్నారు, ఎలా ఉన్నారు అని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిన వేగంగా బీసీలకు మండల కమిషన్ రిపోర్ట్ని ఎందుకు తీసుకురారు, 50% వాటాను ఎందుకు తీసుకురారని మేము మోడీని ప్రశ్నిస్తున్నాము. మోడీ ఈరోజు 10% మేము తీసుకొచ్చి మీద ల్యాండ్ మార్క్ డెసిషన్ ఇదని మరి చెప్తున్నాడు. ఇప్పటి వరకు 100% యూరోషియన్స్ సిస్టమ్ అంతటిలో వాడుకున్నారు, అన్యాయంగా వాడుకున్నారు. ఇప్పుడు బీసీలకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లాగా బీసీలకు కూడా మండల కమిషన్ రిపోర్ట్ని 50% వాటాన్ని తీసుకురామని మోడీని డిమాండ్. ఎట్ 71% TN tops OBC share. Proportion of primary school students.
ఉద్యోగాల్లో సిస్టమ్ అంతటిలో తమిళనాడులో ఓబీసీలకి 71% ఇవ్వగలుగుతున్నది మన తమిళనాడు ప్రభుత్వము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి ఇవ్వలేకపోతుంది. ఎందుకు ఇవ్వలేకపోతున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము? 27 ఇవ్వటానికే ఏడుస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. బీసీలు 50% ఉన్నారు, బీసీలకి 50% వాటాను ఇవ్వండి అని మేము డిమాండ్ చేస్తున్నాము. తమిళనాడు ఇవ్వగలిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇవ్వదు? కుక్క పని గాడి చేసినట్టు 50% రిజర్వేషన్స్ పెంచకూడదని సుప్రీంకోర్టు చేయడానికి అధికారం లేదు. 36 మంది ఎంపీలు మరి దద్దమ్మల్లా కూర్చోకుండా సుప్రీంకోర్టు న్యాయం తీర్చడానికి పనిచేయమని, రాజ్యాంగాన్ని అమలు చేయడానికే పనిచేయమని, రాజ్యాంగ విరుద్ధంగా రిజర్వేషన్స్ 50% పెంచకూడదని చెప్పిన దానికి ఆంధ్రప్రదేశ్ ఎంపీ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ లొంగి బానిసల్లాగా ఉండొద్దని నినదించండి, ఎదిరించండి, రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురండి, ప్రజలకు న్యాయమైన వాటాన్ని ఇవ్వండి అని డిమాండ్ చేస్తాం. కట్ ఫ్యూయల్ ట్యాక్సెస్ మరి ఇప్పుడు డిమాండ్ లేదు పెట్రోల్కి, డీజిల్కి. తర్వాత ఇవి ఉపయోగం సహాయం కూడా చేయట్లేదు ప్రజలకి. తర్వాత ఇది ఇన్ఫ్లేషన్ని పెంచుతుంది. మరి సిపిఐ ఇన్ఫ్లేషన్ని 13% పెంచింది. అలాగే ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ ఇన్ఫ్లేషను మరి 12% వచ్చింది. మరి హై ఫ్యూయల్ ట్యాక్సెస్ మనల్ని బాధిస్తున్నాయి, ప్రజల్ని బాధిస్తున్నాయి. మరి క్రెడిట్ డ్రైవన్ రివైవల్ ప్యాకేజీ మరి ఫస్ట్లో 21 లక్షల కోట్ల రివైవల్ ప్యాకేజీని ఇచ్చామని డబ్బాలు కొట్టుకున్నారు, ప్రజలకి ఏమి మేలు జరగలే. క్రోనీ కార్పొరేట్స్కి దోచిపెట్టినట్లున్నది ఈ యూరేషియన్ బీజేపీ ప్రభుత్వము. ఇప్పుడు ప్యాకేజ్ ఇచ్చారా లేదా అనేది ఊసే లేదు. ఈ నిర్మలా సీతారామన్ నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నుంచి కానీ. మరి ఈ బ్యాంకుల యొక్క ఫండ్స్ మరి వచ్చి మరి ఎకానమీ 6.8% పెరిగిద్దా, 9.7%కి వస్తుందా అనేది ఇది చెప్పలేనిది. అసలు పర్సంటేజ్ ఎంత అనేది కాదు ఎకనామీ. యువకులందరికీ పని కావాల్సిన వాళ్ళందరికీ, ప్రజలందరికీ పనికి ఉద్యోగం ఉందా లేదా, ఉత్పత్తి చేయడానికి పనులకు ప్రభుత్వాలు పెట్టుకుంటున్నా లేవా అనేదే ముఖ్యం. అది చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అని మేము డిమాండ్ చేస్తున్నాము. తర్వాత కట్ ఫ్యూయల్ ట్యాక్సెస్ టు పుట్ సమ్ మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కన్జ్యూమర్స్. ప్రజల చేతిలో డబ్బులు ఉండేలాగా పన్నులను కొన్ని సరళీకృతం చేసి తగ్గించండి. రాబడి ఆదాయం ఎక్కువ ఉండి దేశ వనరులను, రాష్ట్ర వనరులను దోచుకుంటున్న క్రోనీ కార్పొరేట్స్ దగ్గర పన్నులు అధికంగా వసూలు చేయండి. పన్ను కట్టలేని ప్రజలు, పేద ప్రజలు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న ప్రజల మీద ట్యాక్స్ని తగ్గించమని మేము సూచిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. మైండింగ్ అవర్ మైండ్. మెంటల్ హెల్త్ ఈజ్ క్రిటికల్. హెల్ప్ ఇన్ఫ్రా ఈజ్ పిటిఫుల్. మన ప్రత్యూష సుబ్బారావు గారు కూడా చెప్తుంటారు, చేంజ్ యువర్ మైండ్ని ఆరోగ్యంగా ఉంచుకోండి అనేసి. ఈ నవోమి ఒసాకా, సైమన్ బైల్స్ ఈ ఒలింపిక్స్ క్రీడల్లో కూడా వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండి మంచి ఫలితాలు వాళ్ళ దేశాలకి వాళ్ళు కూడా పొందారు. మన భారతీయ ఒలింపిక్ క్రీడాకారులకి అది లేక నష్టపోయారు. యూరోషియన్స్ యొక్క డామినేషను, యూరోషియన్స్లో స్టామినా లేక మెడల్స్ తీసుకురాలేకపోవటం అది భారతదేశం యొక్క ఒక ప్రధానమైన కారణమైతే, రెండో కారణం భారతీయ ఒలింపిక్స్కి మైండ్ మేనేజ్మెంట్ మీద ట్రైనింగ్ లేకపోవటం రెండవ కారణం. మరి ఈ ఇన్అడిక్వేట్ మెంటల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెంటల్ హెల్త్కి కావాల్సిన వసతులు ఆంధ్రప్రదేశ్లో లేవు, భారతదేశంలో కూడా లేవు. మరి మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017 వచ్చినా కూడా దాన్ని అమలు చేయట్లేదు. వరకట్న నిషేధ చట్టాన్ని అమలు చేయట్లేదు. అంటరానితనం, నేరము అనే చట్టాలు కూడా ప్రజలు అమలు చేయట్లేదు. రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందించట్లేదు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదేశిక సూత్రాలు కూడా అందించట్లేదు. చట్టాలు చేస్తున్నారు పార్లమెంటు, అసెంబ్లీలు, దానికి విరుద్ధంగా పరిపాలిస్తున్నారు. ఇంత విరుద్ధంగా పరిపాలిస్తున్న వారిని అధికారులు క్రమబద్ధీకరించాలని, అధికారులు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తుంటే, అవినీతిగా ప్రవర్తిస్తుంటే హైకోర్టులు, సుప్రీంకోర్టులు సరిగా వాళ్ళని సరిగా దారిలో పెట్టాలి, రాజ్యాంగ దారిలోకి తీసుకురావాలి. హైకోర్టులు, సుప్రీంకోర్టులు న్యాయం చేస్తాయా, చట్టపరంగా పనిచేస్తాయా అంటే అది యూరోషియన్స్కి అడ్డాగా మారినాయి. జ్యుడిషియరీలో న్యాయమైన వాటి అన్ని కులాలకు ఇచ్చినప్పుడే ఇది జరుగుతుంది. కాబట్టి మన ఓటుతో ఇది తెచ్చుకోవాలి. 2024లో ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో మన ఓటును సద్వినియోగపరుచుకొని మనం ఆశయాలు, రాజ్యాంగ ఫలాలు మన అందరం, ప్రజలందరము పొందుదాము.
మరి ఈ స్మాల్ నెంబర్ ఆఫ్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. మరి అమెరికాలో కానీ, బ్రిటన్లో కానీ, జింబాబ్వేలో కానీ మరి సఫిషియెంట్గా ఉంటే మనకి సైకియాట్రిస్టులు 1,500,000కి ఒక సైకియాట్రిస్టు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. మరి సైకలాజిస్టులు 14 కోట్లకి ఒక సైకాలజిస్టు ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఉన్నారు. సోషల్ వర్కర్సు 14 కోట్లకి ఒకడే ఉన్నాడు. ఇంత తక్కువ మంది ఎలా పనిచేస్తారు, ఎలా ప్రజలకి మెంటల్ హెల్త్ ఇవ్వగలుగుతారు, మెంటల్ సపోర్ట్ ఇవ్వగలుగుతారు అనేది మనం చూసుకొని, బ్రిటను, జింబాబ్వే ఈ మరి మెడికల్ డాక్టర్స్ కానీ, మరి ట్రైన్డ్ సైకాలజిస్టులు కానీ, సోషల్ వర్కర్స్ కానీ లేనప్పుడు దానికి సూటబుల్గా ఉన్న గ్రాడ్యుయేట్స్ని, స్కాలర్స్ని వాడుకొని ఆ గ్యాప్ని ఫిల్ చేసిన విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలనేసి ఈ మెడికల్ ఇన్ఫ్రాని డెవలప్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము, ప్రభుత్వానికి సూచిస్తున్నాము. బ్లింకెన్ ఢిల్లీ వచ్చాడు. మరి ఇది ఇంద్రాణి బాగ్చి టైమ్స్ ప్రూఫ్ ఆమె తప్పుగా చెబుతుంది. పాపం ఆమె యొక్క అసమర్థతకు కానీ, అజ్ఞానానికి కానీ మనం ఏం చెప్పలేము, సహాయం చేయలేము. ఇండియా ఫ్యూచరు భారతదేశం అమెరికా ఆయుధాలు కొని అమెరికాని ధనవంతురాలు చేయటం, అమెరికా ప్రజలకి ఆదాయాన్ని పెంచడం కాదు మనకు భారతదేశానికి మేలు చేసేది. భారతదేశంలోనే ఆయుధాలు తయారు చేసుకోవాలి, పబ్లిక్ సెక్టార్లో ఆయుధాలు తయారు చేసుకోవాలి. భారతదేశం కొంటున్న డబ్బు అంతటిని ఆంధ్రప్రదేశ్లో, అన్ని రాష్ట్రాల్లో డిఆర్డిఓలని, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ని, డిఫెన్స్కి కావాల్సిన అన్నీ తయారు చేసుకొని పబ్లిక్ సెక్టార్ని ఇంప్రూవ్ చేసుకోవటం మనకు కావాల్సింది. బ్లింకన్ వల్ల మనకు జరిగింది మేలేం లేదు, అమెరికా వలన జరుగుతున్న మనకు మేలేం లేదు. అమెరికా వస్తువులు కొని మన ప్రజలను నిరుద్యోగంలో నెడుతున్నాము, మన పబ్లిక్ సెక్టార్స్ని నిర్వీర్యం చేస్తున్నాము. ఇది భారతదేశ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గము, అన్యాయము. భారత ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు, యురేషియన్ ఎంపీలు, భారత పిఎంఓలో, మరి ఆంధ్రప్రదేశ్ సిఎంఓలో సెక్రటరీస్ యురేషియన్స్ ఎక్కువ ఉండటం వల్ల జరుగుతున్న అన్యాయం అని దీన్ని సవరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంఈఏ హ్యాస్ క్రియేటెడ్ an emerging technology. ఈ టెక్నాలజీ డివిజను పబ్లిక్ సెక్టార్స్ ద్వారా, డిఆర్డిఓ ద్వారా, మరి ఇండిజినస్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము, సూచిస్తున్నాము. పిఎం టుక్ ద ఎస్ఎండి పోర్ట్ఫోలియో. సైన్స్ అండ్ టెక్నాలజీకి మరి చదువుకొని పిఎం ఏ విధమైన న్యాయం చేకూరుస్తాడు, దీన్ని ఏ విధంగా ఆయన ఒక మంత్రిగా ఉండగలుగుతాడు? కాబట్టి బీజేపీలోనే ఎంపీగా ఉండి, కాంపిటెంట్గా ఉండి, ఒక డిఆర్డిఓ సైంటిస్టో, ఐఏఎస్ ఆఫీసరో, ఒక స్కాలర్నో ఎస్ఎన్టీ పోర్ట్ఫోలియో ఇవ్వాలని ప్రైమ్ మినిస్టర్ గారికి మేము సూచిస్తున్నాము. అదేవిధంగా మరి పబ్లిక్ సెక్టార్స్ని ఆయుధాల తయారీకి, డిఫెన్స్కి కావాల్సిన తయారీకి, భారతదేశానికి, భారతదేశ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సిన సమస్తము మనమే ఉత్పత్తి చేసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 13 జిల్లాల్లో 13 పారిశ్రామిక వాడల్ని పెట్టి ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన సమస్తము ఆంధ్రప్రదేశే ఉత్పత్తి చేసుకునే ఒక మంచి సంస్కృతిని తీసుకురావాలని బుగ్గన దీనికి వచ్చే బడ్జెట్లో పునాది వేయాలనేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ధైర్యంగా దీని మీద చర్య తీసుకోవాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కార్పొరేట్ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ వాట్ సివిల్ సర్వీస్ నీడ్స్. ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్సు ఒక నిబద్ధతతో సర్వీస్లోకి వచ్చారు ప్రజాసేవ చేయటానికి. వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చారు. క్రోనీ కార్పొరేట్లో పనిచేసిన వాళ్ళు లేటరల్ ఎంట్రీలో జాయింట్ సెక్రటరీస్గా రావటం ఇది తీరని లోపం, ఇది అసాంఘికము, ఇది అన్సైంటిఫిక్, ఇది అన్కాన్స్టిట్యూషనల్. కాబట్టి బీజేపీ ప్రభుత్వం కానీ, మరి యూరేషియన్ ప్రభుత్వాలు కానీ ఈ లేటరల్ ఎంట్రీని సివిల్ సర్వీసెస్లో ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ జరగాలి. ఎగ్జిక్యూటివ్ గోల్స్, చేంజ్ ఇన్ ఎగ్జిక్యూటివ్ గోల్స్ ఉన్నాయి. తర్వాత ఇది పర్సన్స్ను మార్చడం కాదు, ఎగ్జిక్యూటివ్ గోల్స్ను సెట్ చేసుకోవాలి అని సూచిస్తున్నాము. ఇది సూచించిన కేఎం చంద్రశేఖర్ గారు,
కె జయకుమార్ గారిని మేము స్వాగతిస్తున్నాము. ఆ అభిప్రాయాలతో మేము ఏకీభవిస్తున్నాము. చంద్రశేఖర్ గారు ఫార్మర్ క్యాబినెట్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, జయకుమార్ గారు చీఫ్ సెక్రటరీ కేరళకి చేశారు. వీళ్ళిద్దరూ మంచి సూచనలు సలహాలు ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, భారతీయ ప్రభుత్వము దీన్ని పరిగణలో తీసుకొని ప్రత్యేకంగా ఎస్డి శిబులాలు యురేషియన్కు బానిసలా కాకుండా భారతీయుడుగా భారత ప్రజలకు, భారత అడ్మినిస్ట్రేషన్కి కావాల్సిన రిఫార్మ్స్ని సజెస్ట్ చేయాలని మేము ఆయనకు సూచిస్తున్నాము. మరి టాస్క్ ఫోర్స్ కోసం పనిచేయాలని శిబులాలు, మరి బ్యూరోక్రాట్ రిఫార్మ్స్ కోసం, మిషన్ కర్మయోగి కోసం, మరి కెపాసిటీ బిల్డింగ్ కోసం మరి సూచనలు ఇవ్వాలని శిబులాల్ని మేము కోరుతున్నాం. ప్రభుత్వం ఇచ్చిన ఒక ప్రీ ఏజెండా మీద మీరు రిపోర్టు రాసి మరి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో ఇంకా బలహీనం చేయొద్దు, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా బలపడే విధంగా మీరు సూచనలు చేయమని మేము మరి శిబులాల్ గారిని కోరుతున్నాము, సూచిస్తున్నాము. మరి మనము ఈ కార్పొరేట్ సంస్థలు గ్లోబల్ మరి గవర్నమెంటల్ గోల్స్, క్లైమేట్ చేంజ్, సస్టైనబుల్ మేనేజ్మెంటు, సిఎస్ఆర్ వీటి మీద మాట్లాడుతూ ఉంటారు. ప్రాఫిటబిలిటీ గురించి వాళ్ళ గోల్ ఉంటుంది. ఏ కార్పొరేట్ ఎంప్లాయీ కూడా ఐఏఎస్కి ఈక్వల్ కాదు, ఐపీఎస్కి ఈక్వల్ కాదు, గ్రూప్ 1కి ఈక్వల్ కాదు. వాళ్ళు 15 సంవత్సరాలు కాదు, 150 సంవత్సరాలు పనిచేసినా కూడా వాళ్ళు ఐఏఎస్ లాగా సమర్థులు కాదు. కాబట్టి అన్లెస్ వాళ్ళు కూడా రిగరస్ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు కూడా కొంచెం లెవెల్లో కనీసం నెలకు ఒక డిపార్ట్మెంట్లో ఐఏఎస్ లాగా పనిచేసుకుంటే పైకి వస్తే కానీ జాయింట్ సెక్రటరీగా తీసుకోవద్దని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ లేటరల్ ఎంట్రీ తప్పు అని, ఇది యురేషియన్స్కు లబ్ధి పొందే విధంగా, యురేషియన్స్ దొంగదారిలో మరి ఈ ఎస్సీ ఎస్టీలు బీసీలకి ఓసీ సూదులతో కాంపిటెంట్గా కాలేకపోయారు ఇప్పుడు యురేషియన్స్. కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్ కల్పించేదిగా ఈ లేటరల్ ఎంట్రీ ఉంది. కాబట్టి 36 మంది ఆంధ్రప్రదేశ్ ఎంపీలు లేటరల్ ఎంట్రీని ఖండించమని, ఆపమని, దీన్ని వద్దు అని చెప్పమని పార్లమెంట్లో మేము వాళ్ళని కోరుకుంటున్నాము. మేకింగ్ ప్రాఫిట్స్ ఈజ్ నాట్ గవర్నమెంట్స్ జాబ్. ప్రభుత్వం యొక్క పని లాభాలు సంపాదించడం కాదు. మరి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల పని కూడా అది కాదు. ప్రజాసేవ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అమలుకి, ఆదేశ సూత్రాలను ప్రజలకు అందించడం, రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందించడం ముఖ్యమనేది మేము ప్రభుత్వాలకు గుర్తు చేస్తున్నాము. అలాగే గ్రాస్ రూట్స్ రియాలిటీ కావాలి. పొలిటికల్ సెన్సిటివిటీస్ ప్రభుత్వాలకు ఉండవు. ఈ ప్రైవేట్ సెక్టర్లో పనిచేసిన వాడికి ఉండవు. వాడికి అసలు రాజ్యాంగం అనేది చదివి ఉండడు. వాడి రాజ్యాంగ విలువలు, ప్రజల హక్కులు, ప్రజలకు ఎక్కువ రాజ్యాంగం కల్పించిన హక్కులు, మరి ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన మరి ఫలాలు వాడికి తెలియవు. వాడు క్రోనీ కార్పొరేట్కి ఒక మాస్టర్కి బానిసలాగా పనిచేసి లాభాలు ఆర్జించి పెట్టడమే. కాబట్టి అలాంటి వాళ్ళని లేటరల్ ఎంట్రీల ద్వారా జాయింట్ సెక్రటరీలు చేయొద్దని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. ఐఏఎస్లు, ప్రభుత్వాలు, మంత్రులు వాళ్ళని చేస్తూ ఉంటారు. మల్టిపుల్ గోల్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు ర్యాపిడ్గా అడ్జస్ట్ అవుతూ ఉంటారు ఈ ఐఏఎస్ ఆఫీసర్స్. మరి ఈ పొలిటికల్ అడ్మినిస్ట్రేటర్స్ కూడా వీళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్స్ పొలిటికల్ అడ్మినిస్ట్రేటర్స్ కూడా వీళ్ళు. మరి వీళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు గ్రాస్ రూట్స్ రియాలిటీని. మరి ప్రొసీజరల్ ఎకో సిస్టమ్ని వీళ్ళకి తెలుసు. పొలిటికల్ సెన్సిటివిటీస్ వీళ్ళు అర్థం చేసుకొని నిర్ణయాలు తీసుకుంటారు. మరి ఇలాంటి అనుభవం కలిగిన ఐఏఎస్ల స్థానంలో ఈ లేటరల్ ఎంట్రీతో ప్రైవేట్లో పనిచేసిన దుర్మార్గుల్ని, ప్రైవేట్లో పనిచేసిన అసమర్థుల్ని, ప్రైవేటులో మరి క్రోనీ కార్పొరేట్స్కి బానిసలుగా బతికి, క్రోనీ కార్పొరేట్స్ దగ్గర ఎక్కువ జీతాలు తీసుకొని, క్రోనీ కార్పొరేట్స్కి లాభాలు చేకూర్చి దేశాన్ని, రాష్ట్రాన్ని, రాష్ట్ర వనరులని దోచిపెట్టిన ఈ ఎంప్లాయీస్ని లేటరల్ ఎంట్రీలో జాయింట్ సెక్రటరీగా తీసుకోవడానికి మేము పూర్తిగా విరుద్ధము. దీన్ని ఖండిస్తున్నాము. దీన్ని తీసుకొచ్చిన యురేషియన్స్కి బుద్ధి చెబుతాము. మరి ఇది మా సీఎం గారు జగన్ చెప్పినట్లు, మరి చంద్రబాబు నాయుడు ఆ సీఎంని రోడ్డు మీద అన్ని రోడ్లో కాల్చాలన్నట్లు ఈ రాజ్యాంగపు విరుద్ధపు చర్యలు, అన్పార్లమెంటరీ పనులు చేస్తున్న వాళ్ళని ఆ విధంగా చేస్తామని కూడా మేము హెచ్చరిస్తున్నాము. ఈ కేంద్ర మంత్రిమండలి, కేంద్ర ప్రభుత్వము మరి రిఫార్మ్స్ కోసం, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కోసం ఎస్డి శిబులాల్ని పెట్టింది. ఆయనకి మేము ఇచ్చే సూచనలు, సలహాలు, స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్, ఐఏఎస్లలో, ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉన్న బలాలు బలహీనతలను మీరు ఐడెంటిఫై చేయండి. ప్రాబ్లమ్స్ని మీరు ఐడెంటిఫై చేయండి. ప్రాబ్లమ్స్ని పరిష్కరించడానికి మీరు కృషి చేయమని మేము కోరుకుంటున్నాము.
టీమ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద టీమ్ సృష్టించే విధంగా రిఫార్మ్స్ని మీరు సజెస్ట్ చేయమని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా గవర్నెన్సు ఇంప్రూవ్ చేయడానికి మీరు సూచనలు ఇవ్వమని మేము కోరుకుంటున్నాము. మరి గవర్నెన్స్ ఇది టాప్ లెవెల్ డెసిషన్ మేకర్స్ గోల్స్ని క్లియర్గా ఉంచుకొని వెల్ డిఫైన్డ్ గోల్స్ని సెట్ చేయడానికి మీరు సూచనలు ఇవ్వమని మేము పిలుపునిస్తున్నాము. అదేవిధంగా మరి రిక్వైర్ కంటిన్యూయింగ్ ఎంగేజ్మెంట్ విత్ ద స్టేట్స్ అండ్ పొలిటికల్ పార్టీస్. మరి రాష్ట్రాలను కలుపుకొని అన్ని పార్టీలని కలుపుకొని కనీసం ఓటు వచ్చిన పర్సంటేజ్ వైజ్గా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మరి కమ్యూనిస్టులు అయినా రీజనల్ పార్టీస్ అయినా వాళ్ళకి వచ్చిన ఓటు పర్సంటేజ్ వైజ్గా ప్రతి పార్టీని కలుపుకోవాలి. ప్రతి రాష్ట్ర సీఎంలను కలుపుకొని ప్రతి రాష్ట్ర మంత్రిమండలిని కలుపుకొని సీఎం ఒక్కడనే కాదు కలుపుకొని రాష్ట్రాలు పనిచేసే విధంగా రిఫార్మ్స్లో సజెషన్స్ ఇవ్వాలని శిబులాల్ గారికి మేము సూచిస్తున్నాము. బోల్స్టర్ ద స్టాగింగ్ మోరల్ అండ్ పర్వేజివ్ ఫియర్. మరి ఈ మోరల్ తగ్గిపోతుంది ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్లో. తర్వాత వీళ్ళలో భయం కల్పిస్తున్నారు. ఇప్పుడు శ్రీలక్ష్మిని శిక్షించారు. తనెంతో సమర్థురాలు, తనెంతో జ్ఞానవంతురాలు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆమెను రిస్టోర్ చేసినందుకు ఆమెని చీఫ్ సెక్రటరీగా కూడా చేయాలని మేము ముఖ్యమంత్రి గారికి విన్నపిస్తున్నాము, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి. అలాంటి ఫియర్ని భయాన్ని ఆఫీసర్స్లో కల్పించొద్దని మేము అలాంటి సూచనలు మీరు శిబులాల్ గారు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి మేము సూచిస్తున్నాము. రిటర్న్ ఆఫ్ ప్రొఫెషనలిజం ఇన్ అడ్మినిస్ట్రేషన్. ఈ అడ్మినిస్ట్రేషన్లో ప్రొఫెషనలిజం కావాలి. క్రోనీ కార్పొరేట్ కంపెనీలతో, క్రోనీ కార్పొరేట్ పొలిటికల్ పార్టీలతో, క్రోనీ కార్పొరేట్ రూలింగ్ పరిపాలకులతో కొంతమంది ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ దోపిడీదారులై వాళ్ళ పాపంలో భాగస్థులు అవుతున్నారు. అది కాకుండా ప్రొఫెషనలిజాన్ని తీసుకురావాలని మేము పిలుపునిస్తున్నాము. చంద్రశేఖర్ ఫార్మర్ క్యాబినెట్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మరి జయకుమార్ గారు ఫార్మర్ చీఫ్ సెక్రటరీ కేరళ గారు ఇచ్చిన సూచనలతో మేము ఏకీభవిస్తూ ఇవి అమల్లోకి రావాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం దీన్ని సూచనలు తీసుకోవాలని కూడా, దీన్ని అమల్లో తీసుకోవాలని కూడా రాజ్యాంగబద్ధంగా మీరు ఉండండి, పార్లమెంటరీ బద్ధంగా మీరు ఉండండి అని మేము డిమాండ్ చేస్తాం. గ్లెన్మార్క్ లైఫ్ IPO 39 lakh అప్లికెంట్స్ వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టార్స్ చేయడానికి గ్లెన్మార్క్ లాగా కూడా మీరు కూడా అప్లికేషన్స్ పిలవండి, IPOని పిలవండి. పబ్లిక్ సెక్టార్స్ని డిఫెన్స్ కావాల్సిన ఉత్పత్తి కర్మాగారాలను ప్రతి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడానికి IPOని పిలవండి అని గ్లెన్మార్క్ దగ్గర నుంచి మీరు లెసన్స్ నేర్చుకోమని, మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా భారతీయని సాక్షిని విజయవంతంగా నడిపిస్తున్నట్లు, లాభదాయంగా నడిపిస్తున్నట్లు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రతి మంత్రి నడిపించే విధంగా ప్రతి ఎమ్మెల్యే కూడా దీక్షతో పనిచేయాలని మేము. టాటా తేజస్ అనే కంపెనీని కొనింది, 3,000 కోట్లకు కొనింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రభుత్వము పబ్లిక్ సెక్టార్లు ఎందుకు అమ్ముతున్నారు? మీరు దీన్ని పబ్లిక్ సెక్టార్స్ నడపలేకపోతే, ప్రభుత్వాన్ని నడపలేకపోతే టాటాని మేము సీఎంగా తెచ్చుకుంటాం ఆంధ్రప్రదేశ్కి, టాటాని మేము భారతదేశాన్ని ప్రధానమంత్రిగా తెచ్చుకుంటాం. కాబట్టి 36 మంది ఆంధ్రప్రదేశ్ ఎంపీలారా, భారతదేశపు ఎంపీలారా, పబ్లిక్ సెక్టార్స్ని ఆపడం అమ్మండి, ఉన్న పబ్లిక్ సెక్టార్స్ని బాగా నడిపించండి, పాడైపోతున్న పబ్లిక్ సెక్టార్స్ని ఉన్న వాళ్ళని అసమర్థులను తీసేసి మంచి ఆఫీసర్స్ని పెట్టండి. అదేవిధంగా కొత్త పబ్లిక్ సెక్టార్స్ని, డిఫెన్స్కి కావాల్సిన సమస్తము మనమే తయారు చేసుకునే పబ్లిక్ సెక్టార్స్ని స్థాపించండి అని మేము డిమాండ్ చేస్తున్నాము, కోరుకుంటున్నాము. ఫేస్బుక్ ఇండియా ఆదాయం $1 బిలియన్ అంటే 10,000 కోట్లకు వచ్చింది. ఈ ఫేస్బుక్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు నడపలేదు? ఈ ఫేస్బుక్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు నడపలేదు? ఈ ఫేస్బుక్ని 36 మంది ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, భారతదేశ ఎంపీలందరూ ఎందుకు నడపలేరు? మరి 530 వాట్సాప్ మిలియన్స్ ఉన్నాయి, ఫేస్బుక్ 460 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు చేయలేదు? భారతదేశ ప్రభుత్వం ఎందుకు చేయలేదు? ఇది చేయమని ఆ 10,000 కోట్ల ఆదాయాన్ని భారత ప్రజలకే వచ్చే విధంగా మీరు మారమని, పబ్లిక్ సెక్టార్స్ని స్థాపించమని మేము డిమాండ్. తెలుగు రాష్ట్రాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న మార్కెట్ని ఉపయోగించుకొని మరి వ్యాపారాభివృద్ధికి కొరకు ప్రజలకు మరి కొన్ని వనరులు ఆదాయం పెంచడానికి కృషి చేయాలని కూడా మేము ఈ ఓలెక్ట్రా గ్రీన్ టెక్ అనే కంపెనీ
ట్యాక్స్ కట్టంగా 6 కోట్ల లాభాన్ని ఆర్జించింది. పబ్లిక్ సెక్టార్స్, ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ సెక్టార్స్ మీద ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళందరినీ రిప్లేస్ చేయండి. దీన్ని సమర్థంగా నడపగలిగిన పబ్లిక్ సెక్టార్ ఆఫీసర్స్ మీరు వేయండి. పివి రమేష్ గారు లాంటిని మీరు వేయండి, ఛాయ రతన్ గారు లాంటి వారిని మీరు వేయండి, కాకి మాధవరావు గారు లాంటి వారి సేవలు మీరు తీసుకోండి, టి గోపాలరావు గారు లాంటి దానం గారు లాంటి వారి సేవలు మీరు తీసుకోండి, ఐపీఎస్ జేడి లక్ష్మీనారాయణ, వివి లక్ష్మీనారాయణ గారు లాంటి సేవలు మీరు తీసుకోండి, ఐపీఎస్ బిక్కు మరి రెడ్డి గారు అలాంటి వారి సేవలు మీరు తీసుకొని డెవలప్ చేయండి. అదేవిధంగా స్మాల్ బిజినెస్ బ్యాంకుల యొక్క అకౌంట్స్ని, కరెంట్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేయమన్నది ఇది మంచిదే, ఇది తప్పు కాదు. ఒక బ్యాంకులో ట్రాన్సాక్షన్ జరిపించండి. బ్రాంచ్లు ప్రతి బ్యాంకుకి అన్ని ప్లేసుల్లో ఉన్నాయి కాబట్టి ఈ ట్యాక్సులు కానీ లోన్లు కానీ ఎగ్గొట్టడానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఆర్బీఐ నిర్ణయాన్ని మేము సమర్థిస్తున్నాము. అదేవిధంగా వీక్ హౌస్ హోల్డ్స్, వీక్ ఎస్ఎంఈసి మరి స్టిమ్యులస్ మరి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఈ మైగ్రెంట్ లేబర్కి, ఈ వలస కార్మికులకి, మరి నిరుద్యోగులకి ప్రభుత్వంలో కానీ ప్రైవేట్లో కానీ కాంట్రాక్ట్ లేబర్గా కానీ మరి చిన్న ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళందరికీ మేలు జరగడానికి, పేదలకు మేలు జరగడానికి, రైతులకు మేలు జరగడానికి, మహిళలకు మేలు జరగడానికి మంచి ప్యాకేజీని ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ప్యాకేజీని ఉత్పత్తికి ప్రజలని ఉద్యోగస్తులుగా పెట్టుకొని మీరు వాళ్ళకి జీతాలు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. మాకేది ఉచితం వద్దని మేము చెప్తాం. గుడ్ మార్నింగ్ ఏపీ, గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్, గుడ్ మార్నింగ్ మూలనివాసిని. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల్లో ఉన్న డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, గ్రాడ్యుయేట్స్, యువత ప్రజలందరూ ఆదరిస్తున్నారు. ఎక్కువ మంది వ్యూవర్స్ చూస్తున్నారు. దీన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెబుతూ జై మూలనివాసి చెబుతున్నాను. మరి బద్వేల్లో ఉప ఎన్నిక రాబోతుంది. కడపలో బద్వేల్లో ఉప ఎన్నిక రాబోతుంది. దాంట్లో ఏపీ ఫ్రంట్, అధిక ఓటు ప్రజల పార్టీల ఫ్రంట్, ఏపీ ఫ్రంట్తో కలిసి ఎల్జేడి, లోక్తాంత్రిక జనతాదళ్ రత్నం, బీసీసీఎస్, బీసీ చైతన్య సమితి, కడప రమణ, మరి మూలనివాసి పార్టీలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని పెట్టబోతున్నాము. ఉన్న ఉమ్మడి అభ్యర్థిని మనం అందరము కలిసి, మరి పాలక పార్టీ కాకుండా, వైఎస్ఆర్సీపీ కాకుండా మనమందరము కలిసి ఉమ్మడి అభ్యర్థిని పెట్టబోతున్నాము. మీరందరూ దీంట్లో సహకరించాలనేసి మరి త్వరలో మనం చెలో బద్వేలుకి వెళ్ళబోతున్నాము. బీసీ రమణ మనకు అక్కడ ఒక ప్లాట్ఫామ్గా ఉంటాడు. మనమందరము కలిసి ఉమ్మడి అభ్యర్థిని పెట్టబోతున్నాము. రాష్ట్ర నాయకులందరూ, మూలనివాసి పార్టీల నాయకులందరూ రమణతో కానీ రత్నం బురగతో కానీ మాట్లాడి ఈ యజ్ఞంలో మరి మన మూలనివాసీల ఆకాంక్షను, రాజ్యాంగం అమలు కోరుకుంటున్న మనము, ఆర్థిక సూత్రాలను అమలు కోరుకుంటున్న మనము, పబ్లిక్ సెక్టార్లు కావాలని కోరుకుంటున్న మనము, సమాజంలో సమానత్వం కావాలని కోరుకుంటున్న మనము, వ్యవస్థలో అన్ని కులాలకు న్యాయమైన వాటా కావాలని కోరుకుంటున్న మనము ఒకే అభ్యర్థిని పెట్టి ఆ అభ్యర్థిని గెలిపించుకుందాము, అసెంబ్లీకి పంపిద్దాము. మరి 150 ఎమ్మెల్యేలను గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు మాతో ఉంటున్నారని విర్రవీగుతూ ప్రజలని అశ్రద్ధ చేస్తున్న, ప్రజల రాజ్యాంగాన్ని అమలు చేయకుండా అశ్రద్ధ చేస్తున్న ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్సీపీకి ఒక గుణపాఠాన్ని నేర్పుదాము. మూలనివాసీల తరపున మనము ఎమ్మెల్యేని అసెంబ్లీలోకి తీసుకెళ్దాము. ఒక 3 నెలల్లో జరగబోయే బద్వేల్ ఉప ఎన్నికలో మనం పోటీకి సిద్ధపడదాము. చలో బద్వేల్. అదేవిధంగా మరి చలో రాజమండ్రి, ఈ 10 రోజుల్లో చలో రాజమండ్రికి పిలుపునిచ్చాము. అక్కడ ఓఎన్జీసీ మరి శేఖర్ గారు, మరి ఐఆర్ఎస్ ఆఫీసర్ మరి సంజీవ్ గారు, ఇంకా మూలనివాసి పార్టీల నాయకులందరినీ, రాష్ట్ర నాయకులందరినీ పిలుస్తున్నాము. మూలనివాసి సంఘాల నాయకులందరినీ పిలుస్తున్నాము. మూలనివాసి ఎంప్లాయీస్ యొక్క సంఘాలందరినీ పిలుస్తున్నాము. మీరందరూ రండి, పాల్గొనండి. మేము పంపిన వాట్సాప్కి మీరు స్పందించండి, రిప్లై పంపండి. మీకు డేటు, స్థలము, షెడ్యూలు పంపుతాము. ఏజెండా ఆల్రెడీ మీకు పెట్టాము. చలో రాజమండ్రిలో మీరు భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాము. అదేవిధంగా నవంబర్ 26న రాజ్యాంగాన్ని అమలు చేయండి అని డిమాండ్ చేసే సభకు ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, మరి యువత అంతా మరి రాజ్యాంగాన్ని అమలు కోరుకుంటున్న వాళ్ళందరూ పాల్గొనాలని, తరలి రావాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ రాజ్యాంగ సభకు, నవంబర్ 26 సభకు
జూమ్ మీటింగ్ ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలు జరిగింది కాబట్టి 13 జిల్లాల్లో ఉన్న డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు జూమ్ మీటింగ్లో పాల్గొని మేము పిలుపునిస్తున్నాము. జూమ్ మీటింగ్కి ఆహ్వానం పొందిన, వాట్సాప్లో ఆహ్వానం పొందిన, ఫేస్బుక్లో వాట్సాప్ ఆహ్వానం పొందిన, ట్విట్టర్లో ఆహ్వానం పొందిన వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్కి కూడా పంపించి మీరందరూ ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనని మేము పిలుపునిస్తున్నాము. మరి రాజ్యాంగాన్ని అమలు చేయండి అని రాజ్యాంగం ఆమోదించిన నవంబర్ 26న జరగబోయే రాష్ట్ర సభకు రండి మీరు అని ఆహ్వానించడానికి 13 జిల్లాల్లో కారుయాత్ర చేయబోతున్నాము సెప్టెంబర్లో. ఈ సెప్టెంబర్ కారుయాత్రకి రోడ్ మ్యాప్ని తయారు చేయమని ఈ జిల్లా నాయకులకు పిలుపునిస్తున్నాము. ఈ కారుయాత్రలో, సెప్టెంబర్లో జరిగే కారుయాత్రలోకి మీరు పాల్గొనాలని, మీ కారుతో మీరు పాల్గొనాలని రాష్ట్ర నాయకులు పిలుపునిస్తున్నాము. కారున్న వాళ్ళు మీ జిల్లాలోనన్న కారును తిప్పడానికి, కారులో నాయకులను పెట్టి తిప్పడానికి మీరు సిద్ధం కండని మేము పిలుపునిస్తున్నాము. ఇది రాజ్యాంగం ఆమోదించిన నవంబర్ 26న రాజ్యాంగాన్ని అమలు చేయండి డిమాండ్ చేస్తున్న సభకి ఆహ్వానించడానికి రాష్ట్ర నాయకులు అక్టోబర్లో బస్సు యాత్ర చేయబోతున్నాం. వోల్వో బస్సులో కాకి మాధవరావు గారు లాంటి వాళ్ళు, మరి ప్రొఫెసర్ ఈనాక్ లాంటి వాళ్ళు, మరి వివి లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు ఐపీఎస్ ఆఫీసరు, ఆంజనేయ రెడ్డి గారు లాంటి వారు ఐపీఎస్ ఆఫీసరు, దానం గారు, టి గోపాల్ గారు లాంటి ఐపీఎస్ ఆఫీసర్లు, రత్నప్రభా గారు లాంటి, విద్యాసాగర్ గారు లాంటి ఐపీఎస్ ఆఫీసర్లు, మరి డాక్టర్లు, మంచి డాక్టర్లు, ప్రొఫెసర్ చలం గారు, ప్రొఫెసర్ విఎన్ రావు గారు లాంటి మంచి నాయకులు, కంచె ఐలయ్య గారు లాంటి మంచి నాయకులు ఈ బస్సు యాత్రలో రాబోతున్నారు. కాబట్టి అక్టోబర్లో జరిగే ఆంధ్రప్రదేశ్ బస్సు యాత్ర రాజ్యాంగాన్ని అమలు చేయమని డిమాండ్ చేసి నవంబర్ 26 సభకు రండిని ఆహ్వానించడానికి 13 జిల్లాల్లో తిరగబోతున్న బస్సు యాత్ర మరి రోడ్ మ్యాప్ని జిల్లా నాయకులు తయారు చేయాలనేసి, జిల్లాలో కూడా ఎక్కువ మంది రోడ్ మ్యాప్లో ఈ బస్సు యాత్రలో కారుల్లో మీరు కూడా రావాలనేసి ఆ జిల్లా కేంద్రాల్లో జరిగే సభకి, సమావేశాలకి, సమాలోచనల చర్చల్లో మీరు పాల్గొనాలని పిలుపునిస్తున్నాము. 2024లో మనం మూల నివాసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. మనదే ప్రభుత్వం, మనం పాలకులు కాబోతున్నాం 2024లో. 2023లో పాదయాత్ర చేయబోతున్నాం. 13 జిల్లాలు పాదయాత్ర చేస్తాము. నిర్విరామంగా 13 నెలలు పాదయాత్ర చేద్దాం. ప్రజల్లో మన ఆకాంక్షను తెలియపరుద్దాం. ప్రజలు ఓటును సద్వినియోగపరచుకోమని, సమానత్వం తీసుకొచ్చుకోవడానికి, న్యాయమైన వాటాను తెచ్చుకోవడానికి, సమాన మేలు విద్య కొరకు, సమాన మేలు వైద్యం కొరకు, సమాన మేలు ఉద్యోగాల జీతాల కొరకు, సమాన మేలు మీ యాజమాన్యం కొరకు, వ్యవస్థ అంతటి మీద, రాష్ట్రం అంతటి మీద, దేశం అంతటి మీద, సంపద అంతటి మీద, సహజ వనరులంతటి మీద సమాన మేలు మీ యాజమాన్యం కోసం ఓటును వాడుకుందామని చైతన్యపరచుకోబోయే 2023 పాదయాత్రలో కూడా ప్రజలు భాగస్వాములు కావడానికి సిద్ధపడాలని నాయకులుగా, ఆల్టర్నేటివ్ నాయకులుగా డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు ముందుకు రావాలని పిలుపునిస్తున్నాము. 2022లో మరి బూత్లో 20 మందిని, ప్రతి మండలానికి, పంచాయతీకి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి, జిల్లాలకి 100 మంది సైనికుల్ని సిద్ధపరచబోతున్నాం. కాబట్టి ఈ యజ్ఞంలో కూడా మీరు పాల్గొని పాలకులు కావాలని పిలుపునిస్తున్నాము. మరి గుడ్ మార్నింగ్ ఏపీ, గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్, గుడ్ మార్నింగ్ ఇండియా, గుడ్ మార్నింగ్ మూల నివాసి. రాజ్యాంగం అమలు కావాలి. చలో రాజమండ్రి 10 రోజుల్లో, చలో విజయవాడ నవంబర్ 26, చలో 2024 పాలకులు అవుదాం.